Okay, fine. So first, let us understand about the requirements first. అసలు ఫస్ట్ మీరు ఏం చేయాలి అన్నట్లయితే ఏదైనా ఒక కాన్సెప్ట్ అని ఐ మీన్ లైక్ ఒక టాస్క్ అనేది మీరు తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు దాన్ని అర్థం చేసుకోవాలి. అది ఏదైనా అవనివ్వండి. ఫస్ట్ మీరు టాస్క్ అర్థం చేసుకోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు బిల్డ్ దిస్ లేఅవుట్ లైక్ ఈ ఒక అంటే లైక్ రేపు మీరు ఒక టాస్క్ అనేది ఇలా చేయాలి. ఫస్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదే స్క్రీన్ ఒకవేళ మీరు చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేయాలి అన్నట్లయితే వాట్ ఎవర్ ద టాస్క్ అది ఇదనే కాదు మీరు పర్సనల్ గా చేసే ఏ వర్క్ అయినా అవనివ్వండి ఫస్ట్ మీరు ఉన్న వర్క్ ని డివైడ్ చేసుకోవాలి. అంటే లైక్ యూ నీడ్ టు స్ప్లిట్ ద టాస్క్. ఆ ఉన్న టాస్క్ మీరు స్ప్లిట్ చేయాలన్నమాట. లైక్ అలా పార్ట్స్ వైజ్ గా అనుకోండి, లేదు అన్నట్లయితే లైక్ వాట్ ఎవర్ ఐ మీన్ కాంపోనెంట్స్ వైజ్ గా. ఇక్కడ మీరు ఏం చేయాలన్నట్లయితే ఫస్ట్ ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఇది నావ్ బార్ అంటాము, అవునా? దిస్ ఈస్ కాల్డ్ యాక్చువల్లీ నావ్ బార్, రైట్? ఈ నావ్ బార్ అనేది ఫస్ట్ మనం డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇదంతా మళ్ళీ పక్కన పెట్టేసేయండి. రిమైనింగ్ కింద ఏదైతే ఉందో అదంతా పక్కన పెట్టేయండి. ఫస్ట్ నావ్ బార్, మళ్ళీ ఆ నావ్ బార్ లో నావ్ బార్ మీరు అర్థం చేసుకోవాలి. నావ్ బార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతుందో అది. లైక్ ఇక్కడ మీకు ఏముంది? ఫస్ట్ ఇక్కడ లోగో ఉంది, అంటే బ్రాండ్ లోగో ఉంది. దాని తర్వాత సర్చ్ బాక్స్ ఉంది, ఐ మీన్ లైక్ సర్చ్ ఇన్పుట్ ఒకటి ఉంది. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఇక్కడ నుంచి యువతల స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి యువతల మీకు స్పేస్ ఉంది, అండ్ ఆ స్పేస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ కొంచెం మనకి స్పేస్ ఉంది, అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే కంటిన్యూస్ గా ఇక్కడ దాకా మనకి ఐకాన్స్ ఉన్నాయి, రైట్? ఇప్పుడు ఒకవేళ నేను అర్థం చేసుకునేటట్టయితే ఎలా అర్థం చేసి చెప్పండి. స్క్రీన్ స్టాప్ అయిపోయిందన్న. స్క్రీన్ స్టాప్ అయిందా? మీకు ప్రియా అండ్ కావ్య నేను స్క్రీన్ షేర్ చేసే ఉన్నాను, మీకు కనిపిస్తుందా కావ్య అండ్ ప్రియ? లెట్ మీ కనిపిస్తుంది. let me share it again. శిరీష ఒకసారి ఇప్పుడు చెప్తావా అమ్మ, మీకు కనిపిస్తుందా? లేదన్నా. ఒకసారి మీరు లైక్ కాల్ ఎండ్ చేసి అంటే లైక్ కాల్ నుంచి కట్ అయిపోయి మళ్ళీ రీజాయిన్ అవుతారా? ఓకే. ఓకే డన్. సో ఇప్పుడు ఫస్ట్ పార్ట్ ఏంటి అన్నట్లయితే మన నావ్ బార్ ఏదైతే ఉందో ఈ నావ్ బార్ ని మనం ఒక ఫస్ట్ పార్ట్ గా మీరు తీసుకోవాలి, రైట్? అండ్ దాని తర్వాత ఈ యొక్క నావ్ బార్ మీరు అర్థం చేసుకోవాలి. వెయిట్, ఓకే. శిరీష ఇప్పుడు మీకు కనిపిస్తుందా స్క్రీన్? ఓకే ఫైన్. సో ఫస్ట్ ఇది ఒక పార్ట్ వన్ అనుకుంటే నావ్ బార్ అనేది మళ్ళీ దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీరు ఒక్కసారి లైక్ అర్థం చేసుకుంటే మనకి ఇక్కడ అంటే లైక్ లోగోకి లెఫ్ట్ సైడ్ అండ్ ఇక్కడ కంటెంట్ లాస్ట్ కంటెంట్ కి రైట్ సైడ్ స్పేస్ ఉంది, అది కూడా ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంది. అండ్ దాని తర్వాత ఇక్కడ మీరు కంటెంట్ ఇక్కడ దాకా ఉంది, అండ్ దాని తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంది, అండ్ అది కూడా కంటిన్యూస్ గా ఉంది. ఇక్కడ మీరు ఎలా అర్థం చేసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ థింగ్ ఒక కంటైనర్ తీసుకోవాలి. ఒక కంటైనర్ తీసుకొని దాంట్లో అంటే లైక్ ఇప్పుడు ఈ నావ్ బార్ అంతా కూడా ఒక కంటైనర్ అంటే మెయిన్ అనుకుంటే, లేదంటే దానికి మీరు నేమ్ ఏదైనా ఇచ్చేసుకోండి. దాని లోపల నేను ఏం చేస్తా అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటా. ఐఎమ్ గోయింగ్ టు టేక్ 2 ఎలిమెంట్స్. అందులో ఇది ఒక ఎలిమెంట్, ఇది ఒక ఎలిమెంట్. మళ్ళీ దాని లోపల ఎలిమెంట్స్ కావాలంటే స్ప్లిట్ చేసుకో, లైక్ ఇది దాని లోపల ఇంకొకటి అని, దాని లోపల ఇంకోటి అని. బట్ మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇదిగో ఇది ఒక ఎలిమెంట్, అండ్ దాని తర్వాత ఇది ఇంకొక ఎలిమెంట్, ఇది ఇంకొక ఎలిమెంట్.
మళ్ళీ దీనిలో ఒకవేళ నేను కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి స్ప్లిట్ చేసుకుంటా, ఇవన్నీ కలిపి ఒక పార్ట్ కింద, ఇవన్నీ కలిపి ఇంకో పార్ట్ కింద. అప్పుడు ఏం చేస్తా, మళ్ళీ దీని లోపల ఇది ఇంకొక ఎలిమెంట్ లాగా తీసుకుంటా, ఇది ఇంకొక ఎలిమెంట్ లాగా తీసుకుంటా, ఇది ఒక ఎలిమెంట్ అండ్ మళ్ళీ ఇది ఒక ఎలిమెంట్, మళ్ళీ దాని లోపల ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ అన్నమాట. ఇలా ఫస్ట్ మీరు ఏం చేయాలంటే స్ప్లిట్ చేసుకోవాలి, ఇక్కడ ఎలా అయితే చేసుకున్నామో అలా. దాని తర్వాత మీరు ఏం చేయాలి అన్నట్లయితే ప్రాపర్ లేఅవుట్ అనేది మీరు డిజైన్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ ఒక ఎలిమెంట్ నావర్, దాని లోపల 2 ఎలిమెంట్స్ లైక్ లోగో ప్లస్ లైక్ సర్చ్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్, అండ్ దాంతో పాటు లైక్ ఈ ఆప్షన్స్ కానీ లేకపోతే లింక్స్ అనేసి ఇంకొక ఎలిమెంట్ తీసుకుంటా. సో లెట్ స్టార్ట్. ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఫస్ట్ ఒక నావ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను, నావ్ అనే ఒక ఎలిమెంట్ తీసుకున్నా. సో ఇది మెయిన్ అనమాట మనకి. అండ్ దీని తర్వాత ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ అనదర్ ఫైల్ ప్యారలల్లీ ఫర్ CSS navbar.css. Okay, and I'm going to link that CSS here. For example, navbar.css, right? Clear. So ఇప్పుడు నేను ఇక్కడ వచ్చాను, ఫస్ట్ navbar తీసుకున్నాను, and before that let me provide few styles by using universal selector, margin 0, padding 0, box sizing, border box, and here I am going to get the font URL. Wait, so I'm going to get this URL and I'm going to paste it here, and I'm going to use the same font family, or you can use whatever you want. Okay, come back to our file now. Okay, fine. సో ఫస్ట్ నేను ఇచ్చే స్టైల్స్ ఇవన్నమాట, డిఫాల్ట్ గా ఏదైతే నాకు కావాలనుకున్నానో నాకు కావాల్సిన స్టైల్స్ ఇవి. డన్. నెక్స్ట్ ఇక్కడ నావ్ అని చెప్పాను, అండ్ దీని లోపల నాకు 2 ఎలిమెంట్స్ కావాలి అని చెప్పాను. ఒకటి లోగో, లోగో హైఫెన్ సర్చ్, ఇలా ఇచ్చుకుంటా. అంటే ఇది క్లాస్ నేమ్ అనమాట, అంటే ఒక స్పెసిఫిక్ గా నేను దాన్ని ఆ యొక్క ఎలిమెంట్ కి ఒక ఐడెంటిఫికేషన్ అనేది నేను ఇచ్చుకుంటున్నా. అండ్ ఈ యొక్క లోగో అండ్ సర్చ్ లోపల ఏముండాలి, మనకి ఒక ఇమేజ్ ఉండాలి, దిస్ ఈస్ ఫర్ లోగో. అండ్ వి నీడ్ వన్ ఇన్పుట్, అంటే ఒక ఇన్పుట్ అనేది ఉండాలి, అది మనకి టెక్స్ట్ అయితే సరిపోతుంది, అంటే బై డిఫాల్ట్ మనకి టెక్స్ట్ ఉంటుంది కాబట్టి యూ కెన్ ప్రొవైడ్ డైరెక్ట్ టెక్స్ట్. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్పుట్ లోపల మనకి ఇక్కడ ఒక ఐకాన్ రావడం జరిగింది, అవునా? సో ఐకాన్ ప్లస్ సర్చ్ అన్నట్టు. ఇప్పుడు మీకు ఐకాన్ కావాలంటే ఐకాన్ మనకి డిఫాల్ట్ గా రాదండి, వీ నీడ్ టు గెట్ లైక్ బై యూజింగ్, యూ కెన్ టేక్ లైక్ సర్చ్. ఇక్కడ మనకి టైప్ సర్చ్ అని ఉంటుంది కదా, మీరు ఇలా తీసుకుంటే మీకు రావడం జరుగుతుంది. ఐఎమ్ గోయింగ్ టు ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో లేదు ఇంకా మీకు ఎగ్జాక్ట్ గా యాక్యురేట్ గా కావాలి అన్నట్లయితే వాట్ యూ నీడ్ టు డూ, యూ హ్యావ్ టు ర్యాప్ దిస్ ఇన్పుట్ ఇంటూ ఎ డివ్. ఒక డివ్ అనేది తీసుకొని ఆ డివ్ లోపల మీరు ఏం చేస్తారు అంటే ఒక లైక్ లోగో అండ్ ఇన్పుట్ అనేది 2 తీసుకుంటారు. జస్ట్ గివ్ మీ ఎ మూమెంట్ గైస్. ఓకే, ఇక్కడ
ఒక div అనేది తీసుకొని ఇక్కడ నేను ఫస్ట్ ఏం చేస్తా అంటే ఒక ఐకాన్ తీసుకుంటా ఫస్ట్. స్పాన్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని ఐ కెన్ ప్రొవైడ్ ఐకాన్. ఇది సెర్చ్ ఐకాన్ అనుకోండి. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఇన్పుట్ అనే ఒక ఎలిమెంట్ తీసుకుంటా. నేను టెక్స్ట్ ఇచ్చేసుకుంటా. బై డిఫాల్ట్ టెక్స్ట్ ఇచ్చేసుకుంటా. అండ్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ప్లేస్ హోల్డర్ సెర్చ్ అని చెప్పేసి. ఓకే. అండ్ ఇక్కడ ఇమేజ్ వచ్చేసి నేను సేమ్ ఇదే ఇమేజ్ నేను తెచ్చుకుంటాను. ఇక్కడ ఐకాన్ అని వచ్చింది కదా, ఇక్కడ సర్చ్ వచ్చేసింది. ఇక్కడ ఐకాన్ అది పక్కన పెట్టేయండి. అండ్ ఫస్ట్ వెళ్ళి ఇక్కడ ఇమేజ్ తెచ్చుకుందాం. సో ఇక్కడ లింక్డ్ఇన్ వచ్చేయండి. అంటే నేను ఇది ఎగ్జాంపుల్ తీసుకున్నా కాబట్టి ఈ యొక్క ఇమేజ్ మీద రైట్ క్లిక్ ఇవ్వండి. ఒకవేళ ఇక్కడ రావట్లేదు అంటే యూ కెన్ ఫైండ్ ఇన్ గూగుల్ లైక్ లింక్డ్ఇన్ పిఎన్జి లోగో అని కానీ ఇలా ఇలా చేయండి. లేదంటే ఇన్స్పెక్ట్ చేయండి. ఒకవేళ మీరు అంటే లైక్ ఇంకా మీకు అంత నాలెడ్జ్ లేదు అంటే మీరు లైక్ గూగుల్ త్రూ వెళ్ళొచ్చు. లేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఒక్కొక్కసారి మనకి ఛాన్స్ ఉంటుంది రావడానికి. అండ్ కొన్ని సార్లు మనకి ఉండదన్నమాట. సో ఈ టూల్‌ని ఎనేబుల్ చేసుకొని ఏదైతే మీకు లైక్ ఎలిమెంట్ కావాలో జస్ట్ యూ కెన్ ప్లేస్డ్ ఆన్ దట్ పర్టిక్యులర్ ఎలిమెంట్. అండ్ ఒక్కసారి మీరు దాని మీద పెట్టినప్పుడు ఇక్కడ చూడండి వీళ్ళు ఎస్‌విజీ ఐకాన్ తీసుకున్నారు. సో ఎస్‌విజీ ఐకాన్ తీసుకున్నప్పుడు మనకి పాసిబుల్ అవ్వదన్నమాట. సో యూ కెన్ గెట్ ఔట్ సైడ్. సో లింక్డ్ఇన్ లోగో పిఎన్జి అని టైప్ చేయండి. ఓకే. ఇక్కడ మీకు ఇమేజెస్ వస్తాయి. సో యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ద లోగో యూ వాంట్. ఆర్ లేదు అంటే మనకి ఫ్లాట్ ఐకాన్స్ అనేది ఉంటుందండి. ఈవెన్ ఇది కూడా మీకు చెప్పినట్టు ఉంటుంది. ఫ్లాట్ ఐకాన్. సో యూ కెన్ యూజ్ దిస్ ప్లాట్ఫామ్ ఫర్ గెటింగ్ ఐకాన్స్. ఒకవేళ మీకు ఐకాన్స్ కావాలి అంటే మీరు ఫ్లాట్ ఐకాన్స్ అనేది యూజ్ చేయొచ్చు. లైక్ ఇవి ఐకాన్స్ అంటే లైక్ ఇమేజెస్ అనమాట. ఇమేజెస్ ఫార్మాట్ మనకి ఐకాన్స్ దొరుకుతుంది. సో ఇక్కడ నేను లింక్డ్ఇన్ అని టైప్ చేస్తాను. I'm going to get the LinkedIn. See, we got it. ఇక్కడ నేను ప్రస్తుతానికైతే కాపీ ఇమేజ్ అడ్రస్ చేస్తున్నాను. లేదంటే మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫోల్డర్లో పెట్టేసుకోండి. అండ్ అక్కడ నుంచి మీరు తీసుకోవచ్చు అనమాట. సారీ, కాపీ ఇమేజ్ అడ్రస్ అండ్ యూ కెన్ పేస్ట్ ఇట్ హియర్. ఓకే. ఇక్కడ పిఎన్జి ఇమేజ్ మనకి వస్తుంది. అండ్ ఒక్కసారి మీరు వెళ్ళి అవుట్పుట్ చూస్తే యుల్ గాట్ ఇట్ రైట్. సో మనకి ఇక్కడ లింక్డ్ఇన్ ఏదైతే ఉందో so for now I'm going to close other sites. This one too. ఓకే. ఒకవేళ మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ కావాలంటే ఒక్కొక్కసారి ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఛాన్స్ ఉంటుంది. బట్ కొన్నిసార్లు మనకి పాసిబుల్ అవ్వదన్నమాట. సో అలాంటప్పుడు ఇంకా మనకు ఆప్షన్ లేదు. ఇక్కడ నుంచి మీరు తెచ్చుకోవచ్చు. లేదంటే మీరు తర్వాత ఎట్లైనా చేంజ్ చేసుకోండి. నో వరీస్. ఓకే. ఇక్కడ లోగో అంటే లైక్ ఇమేజ్ ఇచ్చాను. అండ్ దాని తర్వాత ఐకాన్. ఇక్కడ ఐకాన్ కావాలి కదా. సో ఐకాన్ కోసం నేను మళ్ళీ ఫ్లాట్ ఐకాన్ ఇక్కడ ఈ వెబ్సైట్కి వచ్చేసి నేను సర్చ్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తాను. సర్చ్ అని చెప్పేసి ఇవ్వండి. ఇక్కడ సర్చ్ ఐకాన్స్ అని వచ్చింది కదా. ఇక్కడ లైక్ ఏదైతే మీకు లైక్ సెట్ అవుతుందో ఆ ఐకాన్ మీరు తీసేసుకోండి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఐకాన్ తీసుకుంటున్నాను. సేమ్ కాపీ ఇమేజ్ అడ్రస్. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. I'm going to use image and inside the image I have pasted. రైట్. సో ఇప్పుడు నాకు nav బార్ లో ఒక పార్ట్ ఏదైతే ఉందో అది నాకు కంప్లీట్ అయిపోయింది. అంటే జస్ట్ నేను డేటా తెచ్చాను. ఈ రోజు అంతా మనం ఇదే మాట్లాడుకుందాము. అంటే లైక్ మీకు కూడా ఒక క్లియర్ గా అర్థం అవ్వాలి కదా ఎలా మనం చేయొచ్చు అని చెప్పేసి. మీకు ఆల్రెడీ తెలిసిన కాన్సెప్ట్స్ ఉంటే ఏమన్నా తెలియని ఉంటే నేను మళ్ళీ మీకు చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది nav బార్ తెచ్చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ మీరు ఏం చేయాలి, అనదర్ పార్ట్ ఆఫ్ ది nav బార్ యూ హ్యావ్ టు గెట్. సో దానికి నేను ఏం చెప్తాను, లింక్స్ అని ఒక నేమ్ ఇచ్చుకుంటాను. ఓకే. div అని ఇచ్చేసి దానికి క్లాస్ నేమ్ లింక్స్ అని నేను చెప్పుకున్నా. అండ్ ఈ లింక్స్ లోపల మళ్ళీ మీరు ఏం చేయాలి అన్నట్లయితే లైక్ వాట్ ఎవర్ ద లైక్ ఐకాన్స్ యూ వాంట్ లైక్ యూ హ్యావ్ టు గెట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కదా, what happened, LinkedIn.
ఓకే. సో ఇక్కడ ఇది ఏదైతే ఉందో నేను ఇది కాపీ చేసుకుంటున్నాను అండ్ ఐఎమ్ గోయింగ్ టు పేస్ట్ ఇట్ హియర్ inside the assets images, and here this is what actually our expected output. సో ఇక్కడ నువ్వు ఫస్ట్ ఏం చేయాలన్నట్లయితే ఈ లింక్స్ నువ్వు తెచ్చేసుకోవాలి. హోమ్ అని, మై నెట్వర్క్ అని, జాబ్స్ అని, లైక్ యూ హ్యావ్ టు గెట్ ఆల్ దీస్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, మెసేజ్. సో వాటి కోసం నేను ఏం చేస్తా అంటే సేమ్ లైక్ ఫ్లాట్ ఐకాన్ ఏదైతే చెప్పాను ఇక్కడ మీరు ఆ యొక్క వెబ్సైట్కి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని టైప్ చేయండి. ఒక్కొక్కసారి హోమ్ అని చెప్తే మీకు డిఫరెంట్ రావచ్చు, మేబీ ఎగ్జాక్ట్ రావచ్చు. ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ అవుట్పుట్ రాలేదు అంటే లైక్ రిలేటెడ్ నేమ్స్ అక్కడ ఏదైతే ఉందో అలా మీరు ఇవ్వండి. అండ్ ఇప్పుడు ఎగ్జాక్ట్ లింక్డ్ఇన్ వాళ్ళు యూజ్ చేసిన ఐకాన్స్ మనకు రావాలి అంటే లైక్ మనకి ఒక్కొక్కసారి ఛాన్స్ ఉంటుంది అంటే కామన్ ఐకాన్స్ అయితే దొరుకుతాయి, ఒక్కొక్కసారి దొరకవండి వేరే ఐకాన్స్ అయితే. సో అలాంటప్పుడు మీరు అడ్జస్ట్ అవ్వాలి. బట్ రియల్ టైంలో మీకు డిజైనర్స్ ఉంటారు, దే విల్ గివ్ యూ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ ద ఐకాన్ యూ వాంట్. ఓకే. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే ఈ ఇమేజ్ తీసుకుంటాను ఫర్ హోమ్. ఓకే. అండ్ ఇక్కడ వెళ్ళి లింక్స్ లోపల నేను లింక్ అని ఒక డివ్ తీసుకుంటున్నాను. అంటే ఇది ఒక లింక్ అనమాట, ఇంకొక డివ్, దాని లోపల ఇంకో డివ్ తీసుకుంటాను. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏముంది, ఒక ఐకాన్ ఉంది అండ్ ఐకాన్ కింద టెక్స్ట్ ఉంది. అండ్ ఇది పక్కన పెట్టండి, ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది పక్కన పెట్టండి. ఓన్లీ ఇది మాత్రం అబ్జర్వ్ చేయండి. అంటే లైక్ ఏదైతే ఈ ఐకాన్ ప్లస్ ఇది ఉందో ఇది, అండ్ ఈ నంబరింగ్ ఏదైతే ఉందో అది కూడా మనం తర్వాత మాట్లాడుకుందాము. ప్రస్తుతానికి ఇది మాట్లాడుకుందాం. మళ్ళీ ఇది చెప్పాలంటే మీకు వేరే కాన్సెప్ట్ తెలియాలి, అప్పుడు మీకు అర్థం అవుతుంది. ఓకే. సో ఇక్కడ నేను లింక్ అనే ఒక ఎలిమెంట్ తీసుకొని, ఇమేజ్ ఒక ఎలిమెంట్ తీసుకొని ఆ ఇమేజ్ కి ఈ అడ్రస్ ఇచ్చేసి ఓకే, ఈ లింక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ ఇమేజ్ కి కింద ఒక పారాగ్రాఫ్ లో హోమ్ అని చెప్పేసి తీసుకున్నాం. ఒకవేళ మీరు పారాగ్రాఫ్ కాబట్టి ఏ ఎలిమెంట్ అయినా తీసుకోండి. నౌ ద సేమ్ లింక్ వీ హ్యావ్ టు రిపీట్. సేమ్ ఇదే లింక్ నువ్వు ఏం చేయాలి, రిపీట్ చేయాలి. జస్ట్ నేను కాపీ పేస్ట్ చేస్తున్నాను. ఒకవేళ స్పెసిఫిక్ గా మీకు ఏమైనా కావాలి అన్నట్లయితే లింక్ అని చెప్పేసి దానికి స్పెషల్ గా ఒక నేమ్ ఇచ్చేసుకోండి. కామన్ నేమ్ ఒకటి ఉంచుకోండి, ఎందుకంటే అక్కడ కామన్ స్టైల్స్ ఉన్నాయి కాబట్టి కామన్ నేమ్ ఇచ్చుకోండి. అండ్ స్పెషల్ గా మీకు ఏమైనా కావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అన్నట్లయితే లింక్ అని చెప్పేసి హోమ్ అని, అండ్ లింక్ అని చెప్పేసి మై నెట్వర్క్ అని, లైక్ ఇక్కడ నేను ఎంవై నెట్ అని చెప్తున్నాను, లైక్ మై నెట్వర్క్ అని మీనింగ్ అనమాట. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ లింక్ అని చెప్పేసి మెసేజ్ అని, ఓకే, మెసేజ్ అని. అండ్ ఇంకేముంది నెక్స్ట్, హోమ్, మై నెట్వర్క్, జాబ్స్ ఉంది అండ్ మెసేజింగ్ అనేది ఉంది. హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, అండ్ ఇక్కడ లింక్ ఐఫోన్ జాబ్, అండ్ ఇక్కడ మెసేజింగ్ కదా మనకుంది, మెసేజింగ్, నోటిఫికేషన్ అండ్ మెయిల్. నోటిఫికేషన్స్ ఇక్కడ నేను ఎన్ఓటి అని చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ ఇది కూడా సేమ్ ఇలానే ఇచ్చేసుకుంటున్నాను లింక్ అని చెప్పేసి. బట్ ఇక్కడ లింక్ ఇది ప్రొఫైల్ అనమాట, సో ప్రొఫైల్ అని పెడుతున్నాను. అండ్ ఇక్కడ ఐ థింక్ జస్ట్ ఇమేజ్ మాత్రమే ఉంది. అండ్ కింద ఓకే ఇక్కడ కూడా కంటెంట్ ఉంది మీ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దర్ ఇస్ అనదర్ ఐకాన్, డ్రాప్ డౌన్ లాగా ఉంది. ఆ డ్రాప్ డౌన్ మనం తర్వాత యాడ్ చేసుకున్నాం, ప్రస్తుతానికి మీ అనేది మాత్రం పెట్టేస్తున్నాం. ఓకే.
ఒక్కసారి ఇప్పుడు వెళ్ళి అవుట్పుట్ చూడండి. అండ్ దానికన్నా ముందు ఒకవేళ మీకు ఎగ్జాక్ట్ ఇదే ఐకాన్స్ కావాలి అంటే గో అండ్ గెట్ ఫ్రమ్ హియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లైక్ యూజర్స్ అని టైప్ చేస్తాను. లైక్ యూ విల్ గెట్ యూజర్స్ రిలేటెడ్ డేటా. లైక్ ఇక్కడ చూడండి నెట్వర్క్ అన్నప్పుడు మీరు ఇలాంటిది యూజ్ చేయొచ్చు. లేదు మీకు ఎగ్జాక్ట్గా అలాంటిదే కావాలంటే చెప్పాను కదండి, యూ కెన్ ఏబుల్ టు గెట్, బట్ యూ హ్యావ్ టు సర్చ్. కొంచెం మీరు ఎక్కువ టైం దాని మీద ఇన్వెస్ట్ చేసి మీరు సర్చ్ చేస్తే ఖచ్చితంగా మీకు దొరుకుతుంది. ఓకే, బట్ నౌ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్. అండ్ లేదంటే మీరు ఎగ్జాక్ట్గా ఇమేజ్ని కాపీ అండ్ పేస్ట్ చేయొచ్చండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జాబ్స్ అని చెప్పాను. అండ్ జాబ్స్ అన్నప్పుడు మీకు ఎగ్జాక్ట్గా రావచ్చు రాకపోవచ్చు. లేదు మీరంటే మీరు బ్రీఫ్ కేస్ అని కానీ అలా మీరు టైప్ చేయొచ్చు. సో యూ గాట్ ఇట్. కాపీ ఇమేజ్ చేశారనుకోండి, ఇందాక నేను ఎలా అయితే తెచ్చానో ఇక్కడ చూడండి ఇమేజెస్ ఏదో ఎక్కడైతే మీకు కావాలో ఆ ఫోల్డర్ మీద యాక్టివ్ చేసేసి కంట్రోల్ V చేయండి, పేస్ట్ చేయాలని చెప్తుంది. బట్ అదే నేమ్తో మీరు ఇంకొక ఇమేజ్ ఇక్కడ ఉందండి, సో అది కొంచెం మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. ఆ నేమింగ్ అనేది మీరు డిఫరెంట్ ఇచ్చుకోవాలి. ఇక్కడ చూడండి పేస్ట్ హావ్ బీన్ డిలీటెడ్ ఆర్ మూవ్డ్ అని చెప్పేసి వచ్చింది. అంటే ఇక్కడ ఏదో ఒక ఇమేజ్ మాత్రమే ఉంటుంది, అంటే లైక్ ప్రీవియస్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇది రాలేదు ఇప్పుడు. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు రీనేమ్ ఇట్ లైక్ నౌ రిఫరెన్స్ అని చెప్పేసి నేను ఇక్కడ ఇచ్చాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ పేస్ట్ చేస్తున్నాను, అడుగుతుంది మళ్ళీ. అండ్ ఇప్పుడు మనకు పేస్ట్ అయ్యింది. అండ్ ఇక్కడ చూడండి మీకు వచ్చేస్తుంది. ఒకవేళ మీరు ఇక్కడ ఇది యూజ్ చేయాలి అన్నట్లయితే యూ కెన్ గెట్ ఇట్. లైక్ ఆల్రెడీ మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. సో సింగిల్ డాట్ ఇచ్చేసి మనం స్లాష్ ఇచ్చినప్పుడు మనకి ఈ యొక్క ఫోల్డర్లో ఏమేమి ఫైల్స్ ఉన్నాయో చూపిస్తుంది. బట్ అదే మీరు ఒక ఫోల్డర్ బ్యాక్ వెళ్ళాలంటే డబుల్ డాట్స్ యూజ్ చేయాలి. సో అప్పుడు నాకు ఈ యొక్క ఫోల్డర్ నుంచి బయటకు వచ్చేస్తుంది. అంటే ఎగ్జాంపుల్స్ రిలేటెడ్ ఏదైతే ఫోల్డర్ ఉంది ఇక్కడ వస్తుంది. అంటే అసెట్స్ లోపల మళ్ళీ ఇమేజెస్, అండ్ ఇమేజెస్ లోపల మీకు ఏదైతే ఇమేజ్ కావాలో అది. రైట్, సో ఇక్కడ నేను అసెట్స్ అండ్ అసెట్స్ లోపల ఇమేజెస్, అండ్ ఇక్కడ మనకి image.png. సో ఇదనమాట. అండ్ ఇక్కడ మనం లోకల్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి దాని డైమెన్షన్స్ వేరు ఉంటుంది. అండ్ ఇక్కడ లైవ్ లో ఉంది కాబట్టి డైమెన్షన్స్ వేరు ఉంటుంది. మనం ప్రాపర్ గా ఇచ్చేయాలన్నమాట. అండ్ మళ్ళీ ఇక్కడ బ్యాక్ వెళ్ళి మెసేజ్ అని చెప్పండి, లేకపోతే చాట్ అని కానీ ఇలా ఈ రిలేటెడ్ వర్డ్స్ మీరు ఇచ్చినప్పుడు లైక్ యూ విల్ గెట్ ద ప్రాపర్ వాల్యూస్. లైక్ ఇక్కడ మనం చూసినట్లయితే జనరల్ గా లైక్ యూ కెన్ యూజ్ ఇట్. సో కాపీ ఇమేజ్ అడ్రస్, పేస్ట్ అండ్ నోటిఫికేషన్స్. సేమ్ ఇది కూడా నోటిఫికేషన్ అని కానీ లేకపోతే బిల్ అని కానీ ఇలా మీరు టైప్ చేయండి. ఇక్కడ చూసుకోండి సిమిలర్ది ఇక్కడ మీరు తెచ్చుకోండి అంతే. ఓకే, సో ఐల్ గో విత్ దిస్. అండ్ ఇక్కడ మీ ప్రొఫైల్ పెట్టుకోండి, అంటే లైక్ మీ ఇమేజ్ ఏదైతే ఉందో మీ ఇమేజ్ పెట్టుకోండి. నేను ఇక్కడ లింక్డ్ఇన్ నుంచి నా ఇమేజ్ నేను తెచ్చుకుంటాను. ఇక్కడ ఈ రైట్ క్లిక్ ఇక్కడ ఇవ్వండి, కాపీ ఇమేజ్ అడ్రస్. సో ఐ గాట్ ఇట్. ఒకవేళ మీకు డౌట్ ఉంటే దాని మీద కంట్రోల్ హోల్డ్ చేసి అలా క్లిక్ చేయండి, మీకు ఆ ఇమేజ్ అనేది ఇక్కడ లోడ్ అయిపోద్ది. రైట్, ఒక్కసారి రీఫ్రెష్ చేయండి, చూడండి సర్చ్ వచ్చింది, హోమ్, మై నెట్వర్క్, జాబ్స్, మెసేజింగ్ అండ్ నోటిఫికేషన్స్ అండ్ ప్రొఫైల్. రైట్, అన్నీ వచ్చాయి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలి, ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. రైట్, ఎలా అడ్జస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అది అక్కడ సిఎస్ఎస్లో. సో ఒకసారి సిఎస్ఎస్కి వెళ్ళిపోదాం అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఆల్రెడీ మనం డిఫాల్ట్ స్టైల్స్ ఇచ్చేసాము. అండ్ ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాము, నావ్ నుంచి స్టార్ట్ చేద్దాం. నావ్, సో సెలెక్ట్ నావ్. ఆల్రెడీ మనకి సెలెక్టర్స్ గురించి తెలుసు కదా. సో నావ్ అనే ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు ఇక్కడ నేను ఇచ్చే స్టైల్స్ అన్ని కూడా నావ్కి అప్లై అవుతుంది. నావ్ అనేది ఒక డివ్ కాబట్టి సో ఇది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ ఏం చేస్తుంది, బై డిఫాల్ట్ గా విడ్త్ అనేది ఏమో కంప్లీట్ గా తీసుకుంటుంది, హైట్ ఏమో కంటెంట్ ని బేస్ చేసుకొని వస్తుంది. ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వాల్యూ ఇచ్చాను.
ఇప్పుడు ఏమవుతుంది, ఐకాన్స్ మనకి ఎక్కడ దాకా అయితే ఉన్నాయో, ఆ కంటెంట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ దాకా కూడా మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది అనమాట. ఐకాన్స్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు. ఎందుకు అంటే దాని యొక్క హైట్ అక్కడ వరకు ఉంది కాబట్టి. అండ్ వీటితో మనకు ఆల్రెడీ తెలుసు కంప్లీట్ గా తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలనుకుంటున్నాము, వీఆర్ గోయింగ్ టు అరేంజ్ ప్రాపర్లీ. దానికోసం మనం యూజ్ చేసేది ఫస్ట్ డిస్ప్లే అనే ఒక ప్రాపర్టీ, అండ్ దాంట్లో మనం యూజ్ చేసే వాల్యూ ఫ్లెక్స్. ఇప్పుడు ఏమవుతుంది, ఈ యొక్క ఎలిమెంట్ లోపల ఉన్న చిల్డ్రన్, అంటే ఇప్పుడు ఇదేమో పేరెంట్ అవుతుందండి, ఈ రెండేమో చిల్డ్రన్, అంటే ఈ యొక్క ఎలిమెంట్ కి ఇద్దరు పిల్లలు అనమాట. ఎవరు, లోగో సర్చ్ అనే ఒక ఎలిమెంట్ అండ్ లింక్స్ అనేది ఇంకొక ఎలిమెంట్. ఇప్పుడు ఈ నావంతా కలిపి ఒక చిల్డ్రన్ ఎవరికి, బాడీకి. అండ్ దీంతో పాటు ఇంకొక ఎలిమెంట్ ఉందంటే బాడీకి ఇద్దరు చిల్డ్రన్స్ అని. సో ఇప్పుడు నావ్ లోపల రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి రెండు చిల్డ్రన్స్, అదే మూడు ఎలిమెంట్స్ ఉంటే మూడు చిల్డ్రన్స్. అండ్ మళ్ళీ దీనిలో ఎలిమెంట్స్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇమేజ్ కి అండ్ ఈ డివ్ ఏదైతే ఉందో ఈ రెండు ఎలిమెంట్స్ కి లోగో సర్చ్ అనేది పేరెంట్ అండ్ నావ్ అనేది గ్రాండ్ పేరెంట్ అవుతుంది, రైట్? సో ఇక్కడ మీరు అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు నేను నావ్ కి నేను డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చినప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, డిస్ప్లే అనే ప్రాపర్టీ మనము డేటాని అరేంజ్ చేయడానికి యూజ్ చేస్తాము ఒక డైమెన్షన్ లో. అండ్ ఈ యొక్క డిస్ప్లే ప్రాపర్టీ మనం ఎవరికి ఇస్తాము, పేరెంట్ కి ఇస్తాము. ఎప్పుడైతే మనం పేరెంట్ కి స్టైల్ ఇస్తామో దాని లోపల ఉన్న చిల్డ్రన్ అనేది ప్రాపర్ గా అరేంజ్ అనేది అవుతుంది. సో డిస్ప్లే ఫ్లెక్స్ ఇప్పుడు ఏమవుతుంది, ఇందాకలా మనకి లైక్ లోగో, ఐ మీన్ లింక్డ్ ఇన్ లోగో అండ్ సర్చ్ ఏదైతే ఉందో వాటి కింద మనకి లింక్స్ అన్ని వచ్చాయి. బట్ ఇప్పుడు ఏమవుతుంది అన్నట్లయితే లోగో అండ్ సర్చ్ అనే దాని పక్కన ఈ లింక్స్ అన్ని రావడం జరుగుతుంది. బట్ అది ఆ లింక్స్ అనేవి కూడా మళ్ళీ వర్టికలే ఉంటది. అండ్ ఇందాక ఉన్న హైట్ కొంచెం హైట్ తగ్గుతుంది, చూడండి వర్టికల్ గానే ఉంది. ఇందాకేమో దీని కింద ఉంది, ఇప్పుడేమో పక్కకు ఉంది, అంతే తేడా. అదే కదా మరి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది చేస్తుంది. డిస్ప్లే ఫ్లెక్స్ ఏం చేస్తుంది, డేటాని రోలో అడ్జస్ట్ చేస్తుంది. మరి ఇప్పుడు ఎందుకు అలా రోలో రాలేదంటే రోలోనే వచ్చింది యాక్చువల్ గా, బట్ లింక్స్ ఉన్నాయి చూసారా, లింక్స్, ఆ లింక్స్ కూడా మనం ఏం చెప్పాలి, డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పాలి. దానికోసం నేను ఏం చేస్తున్నాను, లింక్స్ కి డిస్ప్లే ఫ్లెక్స్ చెప్తున్నా. అండ్ నాట్ ఓన్లీ లింక్స్, యాక్చువల్ గా లోగో అండ్ సర్చ్ దీనికి కూడా మనకి డిస్ప్లే ఫ్లెక్స్ కావాలి. ఒకవేళ ఎప్పుడైతే మల్టిపుల్ ఎలిమెంట్స్ కి మనకి సేమ్ స్టైల్ కావాలి అని అంటాము, మల్టిపుల్ ఇచ్చేసి నథింగ్ బట్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్, అప్పుడు యూ కెన్ గో విత్ గ్రూపింగ్ సెలెక్టర్. ఇప్పుడు నేను కామాతో సపరేట్ చేసి ఎప్పుడైతే నేను ఈ ఎలిమెంట్ కూడా ఇస్తాను, ఇట్ ఈస్ యాక్చువల్లీ కాల్డ్ గ్రూపింగ్. దీనినే మనము గ్రూపింగ్ సెలెక్టర్ అంటాము. అంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఒకటే స్టైల్ మోర్ దెన్ వన్ ఎలిమెంట్ కి నేను ఇస్తున్నా అనమాట. సేమ్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చా అంటే ఇదే ప్రాపర్టీ ఇక్కడ కూడా ఇచ్చా. ఇప్పుడు ఏమవుతుంది చూడు, లోగో లోపల మనకి ఇమేజ్ ఉంది అండ్ ఈ యొక్క డివ్ ఉంది, అవునా? ఈ రెండు కూడా మళ్ళీ పక్క పక్కన వచ్చేస్తాయి. ఇందాక మనకి కింద ఉన్నాయి, ఇప్పుడు పక్క పక్కన వచ్చాయి. ఇక్కడ చూడండి, ఇందాక ఎంత హైట్ ఉంది, ఇప్పుడు ఎంత హైట్ ఉంది, మొత్తం తగ్గిపోయింది, అవునా? ఇప్పుడు ఇంకా మనం వర్క్ చేద్దాం, ఇంకా ఇంకా తగ్గించేద్దాం. ఓకే, ఇక్కడ మీరు అన్ని ఇమేజెస్ కి ఒక కామన్ లైక్ నేమ్ ఇచ్చుకుంటే బాగుండేది. బట్ ఆల్రెడీ లింక్స్ లోపల ఉంది కాబట్టి రిఫరెన్స్ త్రూ ఇవ్వండి. మీకు ఆల్రెడీ చెప్పాను కదా సెలెక్టర్, ఇది గ్రూపింగ్ సెలెక్టర్. ఇప్పుడు నేను లైక్ రిఫరెన్స్ అనేది యూజ్ చేసుకోండి, లైక్ అడ్జసెంట్ అని చెప్పేసి ఇలాంటివి మీకు ఆల్రెడీ చెప్పాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి ఆ వీడియోస్ చూడండి, సెలెక్టర్స్ అనే ఆ వీడియో మీకు అర్థమవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఐకాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఐకాన్స్ కి నేను స్టైల్ అప్లై చేస్తున్నాను. ఎక్కడ ఉన్నాయి ఐకాన్స్ అంటే ఈ ఇమేజ్ అనేది ఐకాన్ అనమాట. లింక్స్ లోపల ఇమేజ్, ఓకే, లింక్స్ లోపల డైరెక్ట్ ఇమేజ్ లేదు, ఇది లింక్స్. దాని లోపల ఎవరున్నారు, ఈ డివ్ ఉంది, అవును, అండ్ ఈ డివ్ కూడా ఉంది, అవును, అండ్ ఇంకా కింద వేరే డివ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఆ డివ్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లింక్ అని ఒక కామన్ నేమ్ ఉంది. అంటే ఈ లింక్స్ లోపల ఎక్కడైతే స్పేస్ ఇచ్చామంటే దీని లోపల ఉన్న చిల్డ్రన్ అనమాట. దీని లోపల ఉన్న స్పేస్ అంటే దీని లోపల అంటే చిల్డ్రన్. లింక్స్ లోపల లింక్ అని ఎక్కడైతే ఉంటుందో ఆ ఎలిమెంట్ కి అప్లై చేయాలంటే ఇక్కడ ఇవ్వచ్చు. బట్ నాకు లింక్ కూడా కాదు, దాని లోపల ఉన్న ఇమేజ్ కి కావాలి. లింక్ కి మనం తర్వాత ఇద్దాము, ఇమేజ్ కి కావాలి. ఇక్కడ నేను ఏం చేస్తా, విడ్త్ ఇచ్చేస్తా. ఎంత, ఇది ఇమేజ్ కాబట్టి ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 25 పిక్సెల్ ఇస్తాను ప్రెసెంట్. ఓకే, ఆటోమేటిక్ హైట్ అనేది అడ్జస్ట్ అవుతుంది విడ్త్ ని బట్టి ఇమేజ్ కి. ఒకసారి ఇప్పుడు వెళ్ళి ఇక్కడ చూడండి, మొత్తం
సైజ్ తగ్గిపోయింది. అండ్ ఈ యొక్క లింక్ లోపల ఏదైతే టెక్స్ట్ ఉందో అంటే పారాగ్రాఫ్ దానికి కూడా నేను ఒకవేళ స్టైల్ అప్లై చేయాలన్నట్లయితే ఫస్ట్ లింక్స్ సెలెక్ట్ చేసుకుంటా. లింక్స్ లోపల ఉన్న లింక్ ని సెలెక్ట్ చేసుకున్నా, దాని లోపల ఉన్న పారాగ్రాఫ్ ని సెలెక్ట్ చేసుకున్నా. దీనికి నేను ఇక్కడ ఫాంట్ సైజ్ ఇస్తా. ఫాంట్ సైజ్ ఆల్రెడీ 16 పిక్సెల్ ఉంది. 16 పిక్సెల్ ఆల్రెడీ ఉంది. ఒకవేళ ఇప్పుడు నేను 16 పిక్సెల్ ఇచ్చినా కానీ అక్కడ ఏం చేంజ్ అవ్వదు. అక్కడ ఏమి చేంజ్ అవ్వదు. ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఏమి చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే దీనికి 12 పిక్సెల్ చెప్తున్నా. ఇప్పుడు చూడండి చేంజ్ ఉంది. ఓకే ఫైన్. ఓకే ఇప్పుడు ఈ ఐకాన్ తగ్గింది, మరి ఈ ఐకాన్ ఎందుకు తగ్గలేదు అన్న క్వశ్చన్ ఉంది మనకి. ఎందుకు తగ్గలేదు అంటే ఈ యొక్క ఐకాన్ అనేది లింక్స్ లోపల లింక్ లోపల ఆ ఇమేజ్ లేదు కాబట్టి. అవునా, ఇక్కడ డైరెక్ట్ ఉంది. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు ప్రొవైడ్ డైరెక్ట్లీ. ఒకవేళ మీకు ఇది కూడా దీన్ని బట్టి రావాలి అంటే యూ కెన్ ప్రొవైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 25 పిక్సెల్ ఇస్తున్నాను. ఇది కూడా ఆటోమేటిక్ గా హైట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ప్రాబ్లం ఏం లేదు. ఓకే అండ్ ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ఇమేజ్ అంటే దీనికి నేను ఏం చెప్తాను, ఒక క్లాస్ నేను ఇస్తాను. క్లాస్ లోగో డాట్ లోగో. మనకు ఆల్రెడీ తెలుసు క్లాస్ ని మనం డాట్ తో రిప్రజెంటేషన్ అనేది ఇస్తాము. అండ్ ఇక్కడ నేను విడ్త్ వచ్చేసి ఒక 75 పిక్సెల్ ఇస్తున్నాను. ఆల్రెడీ 75 ఉన్నట్టుంది ఆల్మోస్ట్, అంటే లైక్ నియర్ టు 100 ఉంది. ఓకే ఇంకా అంత కూడా వద్దు. లైక్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ 50 పిక్సెల్. ఓకే I think it's pretty good. Or if you want to decrease, yes you can. You can make it 40, 30, 20 or 10, whatever you want you can make it. Okay విత్ 40 పిక్సెల్ ఇచ్చాను. బట్ 40 ఇస్తే చూడండి హైట్ అనేది డిఫాల్ట్ ఉన్న హైట్ అది సెట్ అవ్వట్లేదు. సో బెటర్ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఇట్ 45 పిక్సెల్. or better I will go to 50 pixel. I think it's looking good. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి. అంతా రోలోకి తెచ్చుకున్నాం, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి, ఏదైతే నావ్ అంటున్నామో ఈ నావ్ తో మళ్ళీ ఇప్పుడు మనం పని ఉంది, అంటే కొంచెం పైకి వెళ్ళాలి. డిస్ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము అంటే అన్నిటిని రోలో తెచ్చుకున్నాము. అండ్ దాని లోపల ఉన్న చిల్డ్రన్ కి కూడా మనము 2 చిల్డ్రన్స్ కూడా డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పాము. అది కూడా రోలోకి వచ్చింది, అందుకే అన్ని రోలో ఉండిపోయింది. బాగుంది ఇక్కడ దాకా. ఇప్పుడు మనకి ఏం కావాలి, స్పేస్ అనేది కావాలి. జస్టిఫై కంటెంట్, రైట్. జస్టిఫై కంటెంట్ బై డిఫాల్ట్ స్టార్ట్ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు. సెంటర్ పెడితే మీకు అన్ని ఎలిమెంట్స్ సెంటర్ లోకి వచ్చేస్తాయి, బట్ అది మనకి వద్దు. మరి మనకి ఏం కావాలి, either స్పేస్ ని డివైడ్ చేయాలి కాబట్టి స్పేస్ బిట్వీన్, స్పేస్ ఈవెన్లీ, స్పేస్ అరౌండ్ ఇలా ఉంటుంది. సో ఇక్కడ నేను స్పేస్ బిట్వీన్ యూజ్ చేస్తే ఏమవుతుందో చూడండి. ఈ 2 ఇక్కడ ఉంటాయి, మిగతా అన్ని అట్ లాస్ట్కి వెళ్ళిపోతాయి ఇలా. బట్ ఇలా మనకు ఓకేనా, ఓకే కాదు. మరి ఏం చేయాలి, స్పేస్ అరౌండ్ అనేది యూజ్ చేయాలి ఒకసారి. అంటే ఉన్న వాల్యూస్ అన్ని ట్రై చేయాలి. అప్పుడు కూడా సెట్ అవ్వకపోతే వేరే ఆప్షన్కి వెళ్ళాలి. ఇదిగో స్పేస్ అరౌండ్ అన్నప్పుడు ఇలా వస్తుంది. లేదు స్పేస్ ఈవెంట్ అసలే సెట్ అవ్వదు. ఎందుకు, 3 సైడ్స్ కూడా మనకి స్పేస్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. సో అంటే సెంటర్ కి మరి వచ్చేస్తుంది. సో ఇక్కడ బెస్ట్ సొల్యూషన్ మనకి ఏంటి అన్నట్లయితే బిట్వీన్ మార్క్, అంటే స్పేస్ అనేది సెంటర్ లో కావాలి. మరి ఇందాకలా అక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎక్కడ ఉందండి స్పేస్, అటు ఇటు కూడా ఉంది. సో దెన్ యూ కెన్ గో విత్ ద ప్యాడింగ్. ఈ యొక్క నావ్ బార్ కి ప్యాడింగ్ ఇచ్చేయండి. యూ కెన్ గో విత్ ద ప్యాడింగ్. ఎంత, నాకు టాప్ బాటమ్ ఏమొద్దు, అంటే 0 పిక్సెల్ చెప్తా టాప్ బాటమ్. లెఫ్ట్ రైట్ మాత్రం నాకు ఒక 100 పిక్సెల్ కావాలి. సో 100 పిక్సెల్ నేను ఇచ్చాను. ఇప్పుడు చూడు ఏమైంది, లెఫ్ట్ రైట్ నాకు 100 పిక్సెల్ వచ్చేసింది. అండ్ ఇక్కడ నేను ఈ యొక్క లోగో ఏదైతే ఉందో ఈ లోగో కూడా నాకు అంత నచ్చట్లేదు. సో ఇక్కడ ఆల్రెడీ నేను క్లాస్ లోగో ఇచ్చాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ దిస్ 40 పిక్సెల్. ఓకే అండ్ లేదు అంటే ఇది నాకు తెలిసి ఒక దగ్గరగా 40 పిక్సెల్ ఉంది, బట్ హైట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఐ థింక్ సో. I'm going to provide the height. For example, height will be 30 pixel. I'm going to mention 30 pixel. Intena. Okay. Okay, now it's good. Okay, fine.
డిస్ప్లే ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్. సో లెఫ్ట్ రైట్ మనం స్పేస్ ఇచ్చేసాము. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే స్పేస్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ పైన కింద సమానంగా ఉంది. అవునా, ఇక్కడ పైన కింద సమానంగా ఉంది. దానికోసం నేను అలైన్ ఐటమ్ అనేది యూజ్ చేస్తున్నాను. అలైన్ ఐటమ్స్ సెంటర్. ఇప్పుడు మనకు కూడా డేటా అనేది సెంటర్ కి వచ్చేస్తుంది. ఓకే, అక్కడ దాకా కూడా బాగానే ఉంది. ఓకే, అక్కడ దాకా కూడా బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిమెంట్స్ అన్ని కూడా దగ్గరగా ఉండిపోయింది అండ్ ఇక్కడ కూడా దగ్గర ఉండిపోయింది. సో ఇక్కడ నుంచి వద్దాం, అంటే ఇక్కడ లోగో ఏదైతే ఉందో దీన్ని మనం సెట్ చేసుకుంటూ వద్దాము. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఎలా ఉంది, ఈ యొక్క ఐకాన్ అనేది దాని లోపల ఉంది. అవును, దాని లోపల ఉండి మనకి సర్చ్ అనేది లైక్ ఇలా ఉంది కదా. సో దీన్ని కూడా మనం ఆల్మోస్ట్ అలానే డిజైన్ చేసుకుందాము. ఆల్మోస్ట్ అలానే డిజైన్ చేద్దాము. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను ఆ ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి. సర్చ్ హైఫెన్ బాక్స్ అని చెప్పేసి ఇదంతా కంప్లీట్ గా సర్చ్ బాక్స్ కోసం అనమాట. ఈ యొక్క సర్చ్ బాక్స్ ని ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటాను. డాట్ సర్చ్ బాక్స్ అని చెప్పేసి అండ్ దీని లోపల ఉన్న ఇన్పుట్ కి ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే బోర్డర్ తీసేస్తాను. సారీ సర్చ్ బాక్స్ లోపల ఉన్న ఇన్పుట్ కి నేను బోర్డర్ తీసేస్తున్నా. సో దాని లోపల ఉందంటే చిల్డ్రన్ కదా ఇన్పుట్, దీనికి నేను ఏం చేస్తున్నా బోర్డర్ అనేది తీసేస్తున్నా. బోర్డర్ నన్ అని చెప్పేస్తున్నా. బోర్డర్ నన్. ఇప్పుడు చూడు మీకు ఏమవుద్ది, అక్కడ బోర్డర్ అక్కడ కనపడట్లేదు. అండ్ ఇప్పుడు ఒక్కసారి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ తీసేస్తే చూడండి, మీకు అసలు అక్కడ సర్చ్ ఇన్పుట్ అనేది ఉన్నట్టే మీకు అనిపించదు. రైట్, సో ఇలా వస్తుంది అన్నమాట. సో బోర్డర్ నన్ అని చెప్పేసి ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఈ యొక్క సర్చ్ బాక్స్ కి మనం స్టైల్ అప్లై చేద్దాము. సర్చ్ బాక్స్ కి నాట్ ఇన్పుట్ కాదు సర్చ్ బాక్స్ కి. సో నేను సర్చ్ బాక్స్ ని మళ్ళీ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను స్టైల్స్ ఇస్తున్నాను. ఏమని, డిస్ప్లే ఫ్లెక్స్ అని. అంటే నాకు ఆ రెండు కూడా ప్రాపర్ గా ఉండాలన్నమాట. అంటే ఆల్రెడీ ఇన్లైన్ ఎలిమెంట్స్ కాబట్టి మీకు ఒక లైన్ లోపలే ఉంది, బట్ ఇంకా మనం ఒక క్లారిటీ ఉండాలి కాబట్టి అన్నట్టు ఇచ్చాను. అండ్ జస్టిఫై కంటెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది, అది మనకి ఇక్కడ ప్రాబ్లం కాదు. సో అలైన్ ఐటమ్స్ మనకు కావాలి. ఎందుకు అంటే ఒక ఎలిమెంట్ అటు ఒక ఎలిమెంట్ ఇలా ఉండకూడదు, రెండు సెంటర్ లో ఉండాలి. సో ఇలా అన్నమాట. అండ్ ఇక్కడ ఐకాన్ కూడా కొంచెం సైజ్ తగ్గించుకోవాలి, ఎందుకంటే అకార్డింగ్ టు యువర్ సర్చ్ ఇన్పుట్, లేదంటే మీ సర్చ్ ఇన్పుట్ అయినా మీరు పెంచుకోవాలి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే సర్చ్ బాక్స్ లోపల ఉన్న ఈ యొక్క ఇన్పుట్ కి హైట్ అనేది కొంచెం పెంచుతున్నా. హైట్ ఎంత ఇస్తున్నా అంటే ఒక 30 పిక్సెల్ అలా ఇస్తున్నా. 30 పిక్సెల్ ఇస్తున్నా. చూడండి కొంచెం సైజ్ పెరిగింది మనకి. అండ్ ఇక్కడ నేను ఫోకస్ అంటే మీకు సెలెక్టర్స్ చెప్పినప్పుడు సూడో క్లాస్ సూడో ఎలిమెంట్ అనేది చెప్పాను. సో దాంట్లో ఇప్పుడు నేను చెప్పేది సూడో క్లాస్ అన్నమాట. నేను తర్వాత మళ్ళీ మీకు ఇది క్లియర్ గా చెప్తాను. ఫోకస్ అంటే ఏం లేదండి, దీని మీద క్లిక్ చేసినప్పుడు అదే ఫోకస్ అన్నమాట. అండ్ ఇలా ఫోకస్ అంటే డిఫాల్ట్ గా నువ్వు ఇన్పుట్ కి ఏమైనా ఇస్తే స్టైల్స్ డిఫాల్ట్ గా అప్లై అయిపోద్ది. బట్ ఫోకస్ అని చెప్పి ఇచ్చినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఈ యొక్క ఈవెంట్ చేస్తావో, అంటే ఎప్పుడైతే నువ్వు ఇలాంటి ఈ ఫోకస్ అనే యొక్క వర్క్ చేస్తావు అంటే ఇది అప్పుడు నీకు ఏం కావాలి స్టైల్స్ అని చెప్పాలంటే ఇది ఇక్కడ వచ్చి చెప్పాలి. సో ఫోకస్ చేసినప్పుడు నాకు బోర్డర్ వస్తుంది, నాకు అక్కడ కూడా బోర్డర్ అనేది వద్దు. ఇప్పుడు ఒకసారి వెళ్ళి మళ్ళీ నేను ఏం చేస్తాను, ఒకసారి రీఫ్రెష్ చేయండి. ఒకసారి ఇప్పుడు ఫోకస్ అంటే దాని మీద క్లిక్ చేయండి. స్టిల్ గెటింగ్ రైట్. దీన్ని ఏదో బోర్డర్ అంటాము, లేదంటే అవుట్లైన్ అని కూడా అంటూ ఉంటాము. అంటే బోర్డర్ కాకపోతే అవుట్లైన్ అనమాట. అవుట్లైన్ కూడా నాకు వద్దు అని చెప్తున్నా. ఐ డోంట్ ఈవెన్ వాంట్ దట్ అవుట్లైన్. ఇప్పుడు చూడండి నాకు అలా రావట్లేదు, అవునా. సి ఇలా ఉంది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఈ సర్చ్ బాక్స్ ఉంది కదా, సర్చ్ బాక్స్ దీనికి నేను బోర్డర్ ఇచ్చేస్తాను. బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్ అండ్ నేను కొంచెం గ్రే కలర్ లో ఇచ్చేస్తున్నాను. అండ్ దీనికి నేను బోర్డర్ రేడియస్ అంటే ఎడ్జెస్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఎడ్జెస్ అనేది కొంచెం కర్వ్డ్ గా అంటే షార్ప్ ఉన్న ఎడ్జెస్ కొంచెం కర్వ్డ్ షేప్ లో వస్తాయి అన్నమాట. సో నేను 10 పిక్సెల్ ఇచ్చాను. ఓకే, ఏమైంది, సో దర్ ఇస్ సంథింగ్ మిస్టేక్. డిస్ప్లే ఫ్లెక్స్ బోర్డర్ 1 పిక్సెల్ సాలిడ్. ఓకే, కలర్ వేరే ఇచ్చాము. అట్లీస్ట్ మీరు కలర్ కరెక్ట్ అయినా ఇవ్వాలి, లేకపోతే అసలు ఏమైనా ఇవ్వకుండా ఉండాలి. ఏమి ఇవ్వకపోతే బ్లాక్ వచ్చేస్తుంది. మెన్షన్ చేసింది ఇస్తే మీరు ఏదైతే ఇచ్చారో అది వచ్చేస్తుంది.
అండ్ ఇక్కడ నేను డిస్ప్లే ఫ్లెక్స్ అని చెప్పాను. ఇమేజ్ అండ్ ఐ మీన్ లైక్ సర్చ్ ఐకాన్ అండ్ ఇన్పుట్ అనేది పక్క పక్కన ఉంది. నాకు కొంచెం గ్యాప్ కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ గ్యాప్ అనేది ప్రొవైడ్ చేస్తా కొంచెం. గ్యాప్ ఎంత ఒక 15 పిక్సెల్ ఇచ్చేయండి. మరి ఎక్కువ అనిపించింది అంటే కొంచెం తగ్గించేయండి. సింపుల్. ఓకే. సో ఇప్పుడు చూడండి మీకు సర్చ్ అనేది సపరేట్ ఉంది. ఐకాన్ అనేది అక్కడ ఉంది. అండ్ ఇక్కడ మళ్ళీ నాకు కొంచెం కావాలి కొంచెం క్లియర్‌గా కాబట్టి ప్యాడింగ్ ఇస్తున్నాం. అంటే సెర్చ్ బాక్స్ అంటే ఆ బోర్డర్ ఉంది కదా! బోర్డర్ లోపల మనకి స్పేస్ వస్తది. టాప్ అండ్ బాటమ్ ఒక 5 పిక్సెల్ ఇచ్చేస్తున్నాం. బట్ లెఫ్ట్ అండ్ రైట్ మాత్రం ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాం. ఇక్కడ చూడండి టాప్ అండ్ బాటమ్. అండ్ కొంచెం సెర్చ్ ఐకాన్ కొంచెం తగ్గిస్తే బావుంటది అనిపిస్తుంది. సో దానికోసం మనము ఇక్కడ విడ్త్ అనేది 25 పిక్సెల్ చెప్పాము డైరెక్ట్‌గా. ఐ యామ్ గోయింగ్ టు మేక్ ఇట్ 20 పిక్సెల్. ఇలా. అండ్ ఇంకొంచెం ఇంకేమైనా స్టైల్స్ ఇవ్వాలి అంటే లైక్ ఎగ్జాక్ట్ మనకు కొంచెం కిందకి రావాలి అన్నప్పుడు నువ్వు ప్రత్యేకంగా ఈ యొక్క ఎలిమెంట్ కి మాత్రం స్టైల్ చెప్పాలి. సో దానికోసం నేను ఒకవేళ కావాలంటే క్లాస్ నేమ్ సపరేట్ గా ఇచ్చుకుంటాను. లైక్ ఏమని చెప్తాను సర్చ్ హైఫన్ ఐకాన్ అని చెప్తాను. బట్ బెటర్ డోంట్ మెన్షన్ క్యాపిటల్ లెటర్స్, ఆల్వేస్ చూస్ స్మాల్ లెటర్స్ ఓన్లీ. సర్చ్ ఐకాన్ అని చెప్పేసి ఇక్కడ నేను విడ్త్ తీసేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఇచ్చేస్తాను. అంటే అన్నీ ఒక దగ్గర ఉంటే క్లియర్‌గా ఉంటుంది మనకు కూడా. కొన్ని అక్కడ, కొన్ని ఇక్కడ రాశారనుకోండి. తర్వాత ఏమన్నా ఇష్యూ వచ్చినప్పుడు మీకు కూడా అర్థం అవ్వాలి. లైక్ అంటే ఎక్కడ మిస్టేక్ అయ్యింది అని చెప్పేసి 20 పిక్సెల్ అని చెప్తున్నాను. అండ్ దీనికి నేను ఏమి ఇద్దాం అనుకుంటున్నా అంటే మార్జిన్ టాప్ ఇద్దాం అనుకుంటున్నా. అంటే కొంచెం పైకున్నట్టు అనిపిస్తుంది. ఒక 10 పిక్సెల్ ఇచ్చాననుకోండి. అప్పుడు ఎగ్జాక్ట్‌గా ఆ యొక్క సెర్చ్ ఇన్‌పుట్‌కి ఈ యొక్క ఐకాన్ కొంచెం సెట్ అయ్యే ఛాన్స్ ఉంటది. సో ఇప్పుడు చూడండి. కొంచెం కిందకొచ్చినట్టుంది. లేదంటే ఇంకొక 5 పిక్సెల్ పెంచండి. సో ఇక్కడ చూడండి. బట్ దీనికి మార్జిన్ ఇవ్వడం వల్ల మనకి ఏమన్నా ఇష్యూ అవుతుందా? ఐ థింక్ సో అవుతుంది అనిపిస్తుంది. బట్ ఒకసారి ఐ మీన్ లైక్ ఇన్స్పెక్ట్ చేద్దాము. ఓకే. మనం దీనికి అలైన్ ఐటమ్స్ ఇచ్చాము సెంటర్ అని. డిస్ప్లే ఫ్లెక్స్ ఓకే. అలైన్ ఐటమ్ సెంటర్ ఇచ్చాము. బట్ ఈవెన్ రావట్లేదు అంటే వి నీడ్ టు చెక్. సో ఇక్కడ చూడండి దీనికి స్పేస్ ఏదైతే ఉందో లైక్ మార్జిన్ అనేది దానివల్ల మనకి ఈ యొక్క ఏమంటాము ఇదంతా ఇబ్బంది అవుతుంది. సో దీని హైట్ ఏదైతే ఉందో సేమ్ అంతే ఇచ్చేయాలి ఇది కూడా. బట్ మార్జిన్ కూడా మళ్ళీ ఎందుకు సరే ఒకసారి మార్జిన్ 0 చేద్దాం దీనికి. ఈ యొక్క ఎలిమెంట్ కి మార్జిన్ ఇక్కడ వస్తది చూడండి. మార్జిన్ చూడండి ఇక్కడ 15 పిక్సెల్ టాప్ అండ్ మిడిల్ సైడ్ మనం 15 పిక్సెల్ ఇచ్చాము. అదేంటి? ఎక్కడ ఇచ్చాం మార్జిన్ మనం ఐకాన్ కదా. ఓకే. మార్జిన్ ప్రతి సైడ్ 15 పిక్సెల్ ఇచ్చామండి. బట్ ఈవెన్ ఈ మార్జిన్ అనేది కూడా మనకి కరెక్ట్ కాదనిపిస్తుంది. సరే మనకి ఓన్లీ టాప్ మాత్రమే కావాలి. సో బెటర్ యూ కెన్ మెన్షన్ ఓన్లీ మార్జిన్ హైఫెన్ టాప్. ఒకటే ఉన్నప్పుడు డైరెక్ట్‌గా ఇలా పెట్టేసుకోవచ్చు మీరు. ఈవెన్ అలా అయినా పర్లేదు కొంచెం. ఓకే. దట్స్ ఫైన్. నో ప్రాబ్లమ్. సో ఇలా అన్నమాట. అండ్ కొంచెం ఈ యొక్క ఇన్పుట్ ఏదైతే ఉందో ఇన్పుట్‌కి కొంచెం హైట్ అనేది తగ్గిచ్చేద్దాము. హైట్ కాకుండా ప్యాడింగ్ ఇచ్చుకుందాము బెటర్. ఇన్పుట్‌కి ప్యాడింగ్ ఇస్తున్నాను. ఎంత లైక్ 10 పిక్సెల్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్ లేకుండా ఉంటుంది. ఈవెన్ ఈ మార్జిన్ ఏదైతే 10 పిక్సెల్ అన్నామో అది కూడా ఒక్కొక్కసారి అవసరం ఉండదు. బట్ బెటర్ ఓన్లీ మెన్షన్ 5 పిక్సెల్. సో ఇలా ఉందండి ఇప్పుడు. ఇంకా మనం ఎగ్జాక్ట్‌గా ఎలా కావాలంటే అలా తెచ్చుకోవచ్చు. యూ డోంట్ నీడ్ టు వర్రీ అబౌట్ ఇట్. సో నావ్ బార్‌కి అంటే ఇది కొంచెం డేటా పైకెళ్తున్నట్టు అనిపిస్తుంది. నేను నావ్ బార్‌కి ప్యాడింగ్ టాప్ ఒక 10 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా. అండ్ లెఫ్ట్ టు రైట్ 100 పిక్సెల్. బట్ బాటమ్ వద్దు. అందుకే 0 పిక్సెల్ పెట్టేస్తున్నా. అదే నువ్వు 2 వాల్యూస్‌తో ఆపేసావంటే ఇది టాప్, బాటమ్ రెండిట్లకి అప్లై అయిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మీకు క్లియర్‌గా కనిపించే ఛాన్స్ ఉంటది. అందుకని చెప్పేసి. ఓకే.
అండ్ ఇప్పుడు మనము సర్చ్ బాక్స్ ఏదైతే ఉందో దీన్ని మనం అడ్జస్ట్ చేసుకున్నాము. బట్ ఇంకా మనం ఎగ్జాక్ట్‌గా ఎలా అంటే అలా తీసుకురావచ్చు. బట్ అంతా మనం టైమ్ వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ మీకు అర్థమవుతుంది అనుకుంటా నేను ఎలా చేస్తున్నానని. సేమ్ అలానే మీరు ఫాలో అవ్వాలి. లైక్ ప్రతి ప్రాపర్టీ యూజ్ చేసి. అండ్ ఇక్కడ నేను లోగో సెర్చ్‌కి ఇప్పుడు స్టైల్స్ అప్లై చేస్తాను. లోగో సెర్చ్‌కి పైన ఏమన్నా రాసామనేది చూసుకోవాలి. ఇక్కడ డిస్‌ప్లే ఫ్లెక్స్ పెట్టాము. సో, ఇక్కడ మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. దీనికి నేనేం చేస్తా అంటే జస్టిఫై కంటెంట్ ఒకవేళ అంటే లైక్ మీకేమన్నా కావాలంటే ఇచ్చేయండి. సో, నాకిప్పుడు ప్రెజెంట్ ఏం అవసరం లేదు. సో, గ్యాప్ మాత్రం ఒక 10 పిక్సెల్ ఇస్తున్నాను. అండ్ అలైన్ ఐటెమ్స్ అంటే లైక్ అంతా డేటా కూడా సెంటర్‌లో ఉండాలి వర్టికల్‌గా. సో, దానికోసం నేను ఇక్కడ మాత్రము ఇప్పుడు చూడు ఇది సెంటర్‌కొచ్చేస్తది. ఎగ్జాక్ట్‌గా ఇలా. అండ్ ఇప్పుడు దీన్ని బట్టి మీరు ఒకవేళ ఈ యొక్క ఎలిమెంట్‌కి హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అంటే యూ కెన్ ప్రొవైడ్. ప్యాడింగ్ అనేది ఇలా ఇచ్చాం కదా! సో, లైక్ టాప్ అండ్ బాటమ్ 5 పిక్సెల్ అని చెప్పేసి సో, ఇలా అన్నమాట. లేకపోతే ఇన్‌పుట్‌కి మీరు ప్యాడింగ్ తగ్గించుకోవడం. లైక్ టాప్ అండ్ బాటమ్ నేను 5 పిక్సెలే ఇస్తాను. అప్పుడు నాకు చూడండి ఎగ్జాక్ట్‌గా దీనికి సెట్ అవుతుంది. ఇలా అన్నమాట. ఓకే. ఇప్పుడు దీని పని అయిపోయింది. ఇప్పుడు దీని దగ్గరికొచ్చేద్దాం. సో, దీని దగ్గరకొచ్చి ఫస్ట్ ఈ ఒక్క ఐకాన్ ఏదైతే ఉందో ఐ మీన్ లైక్ ఆల్రెడీ మనం సేమ్ క్లాస్ నేమ్స్ ఇచ్చాం కాబట్టి పెద్ద ప్రాబ్లమ్ లేదు. సో, లైక్ అన్నిట్లకి మనకి అప్లై అయిపోతుంది. ఫస్ట్ ఒకవేళ నువ్వు వెళ్లి ఎగ్జాక్ట్ నాకు అలానే కావాలంటే నువ్వు ఒకసారి ఎళ్లి ఆ రిఫరెన్స్ చూసుకో. ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ ఇది ఇక్కడ కొంచెం విడ్త్ అనేది ఎక్కువ ఇచ్చారు. విడ్త్ ఈ యొక్క సెర్చ్ బాక్స్ ఏదైతే ఉందో దీనికి విడ్త్ కొంచెం ఎక్కువ ఇచ్చారు. సో, నేను ఇక్కడ సెర్చ్ బాక్స్‌లో విడ్త్ ఏం చెప్పలేదు. సో, ఇక్కడ నేను విడ్త్ అనేది చెప్తాను. విడ్త్ వచ్చేసి ఒక ఈజీగా మనకి 1, 2, 300 పిక్సెల్ ఈజీగా ఉంటుంది. సో, ఐయామ్ గోయింగ్ టు టేక్ 300 పిక్సెల్ అండ్ ఇక్కడ బోర్డర్ రేడియస్ కొంచెం పెంచుతున్నాను. సేమ్ ఆ లెవెల్ ఎక్స్‌పెక్టేషన్ లైక్ అవుట్‌పుట్ మనం చేయొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు ఇన్‌పుట్‌కొచ్చేద్దాం. అంటే ఈ లోగో సెర్చ్ అనేది పక్కన పెట్టేసి లింక్స్‌కొచ్చేద్దాం. లింక్స్ లోపల ఉన్న ఒక లింక్ గురించి మాట్లాడుకుందాం. అన్ని లింక్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. ఎందుకు? అన్నిట్లకి కామన్ క్లాస్ నేమ్ కాబట్టి. అండ్ ఒక ఈ ప్రొఫైల్‌కి మాత్రం కాదు. కొంచెం ఫస్ట్ ఈ లింక్‌తో మాట్లాడుకుందాం. తర్వాత నెక్స్ట్ ఏమైనా స్పెసిఫిక్‌గా కావాలన్నప్పుడు ఈ యొక్క క్లాస్ నేమ్స్‌తో మనం మాట్లాడుకుందాం. ఓకే. చూడండి. సో, ఇలా ఉంది మన అవుట్‌పుట్. సో, ఇప్పుడు లింక్‌కొచ్చేద్దాము. ఈ లింక్ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. దానివల్ల నాకు కొంచెం అంత మంచిగా అనిపించట్లేదు. లింక్స్‌కెళ్తాను. వేర్ ఈస్ ద లింక్స్? లింక్స్‌కి మనం డిస్‌ప్లే ఫ్లెక్స్ ఇచ్చాము. ఎక్కడ ఇచ్చాము? ఇక్కడ. 2 కామన్ ఇచ్చాం. డిస్‌ప్లే ఫ్లెక్స్, గ్యాప్. ఓకే. గ్యాప్ ఇక్కడ 10 పిక్సెల్ ఇక్కడ కూడా ఇచ్చాం కాబట్టి దీనికి కూడా అప్లై అయిపోద్ది. ఇక్కడ కూడా అప్లై అయిపోద్ది. ఇక్కడ చూడండి గ్యాప్ వచ్చింది. ఐకాన్ కను టెక్స్ట్‌కి గ్యాప్ వచ్చింది. ఎందుకు? నువ్వు ఇక్కడ ఇచ్చిన గ్యాప్ ఇక్కడ కూడా వచ్చింది. సో, అలా. లేదు నాకు ప్రత్యేకంగా దీంతో రిలేటెడ్ కావాలి అన్నప్పుడు నువ్వేం చేయాలంటే దాంతో నువ్వు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చామనుకో, ఇక్కడ ఏమైద్ది అన్నట్లయితే, ఇక్కడ ఈవెన్ స్టైల్స్ ఉన్న ఇక్కడ నువ్వేదైతే ఇస్తావో దానికి ప్రియారిటీ ఇచ్చుకుంటది. ఎందుకంటే దీని తర్వాత ఇది రాస్తున్నావు కాబట్టి స్టైల్స్ దీనికి ప్రియారిటీ ఎక్కువ ఇస్తదనమాట. ఓకే. అండ్ ఇక్కడ నేనేం చేద్దాం అనుకుంటున్నా, ఈ యొక్క ఎలిమెంట్స్ యొక్క విడ్త్ అంటే ఈ లింక్స్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం ఇట్లా ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నా. అండ్ లేదు అంటే మీరు ఒక్కొక్క దానికి గ్యాప్ ఎక్కువ ఇచ్చుకుంటేనే వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను గ్యాప్ అనేది ఒక 30 పిక్సెల్ ఇద్దాం అనుకుంటున్నా. అప్పుడు కూడా ఆటోమేటిక్‌గా విడ్త్ అనేది ఇంక్రీజ్ అయిపోవాలి. బట్ అవ్వట్లేదు అంటే విడ్త్ ప్రాబ్లమ్ ఉన్నట్టు. సో, దానికోసం నువ్వేం చేయాలంటే ఫస్ట్ ఓకే. లోగో సెర్చ్‌కి నేను ఇచ్చాను. లోగో సెర్చ్ అంటే ఏదండి? ఇది కదా! సో, దానివల్ల చూడండి మనకి ఆ గ్యాప్ 30 పిక్సెల్ అనేది లోగో సెర్చ్‌కి వచ్చింది ఇక్కడ. 30 పిక్సెల్ వచ్చింది చూడండి. దానికి కాదు మనం ఇవ్వాలి. దానికి కాదు మనం ఇవ్వాలి. ఎవరికివ్వాలి? లింక్స్‌కివ్వాలి. ఓకే. ఇప్పుడు చూడండి. లింక్స్ లోపల ఉన్న ప్రతి లింక్ ఇక్కడ గ్యాప్ అనేది మనకి వచ్చేసింది. అవును. ఇలా. నాకు తెలిసి ఇంకా ఎక్కువే ఉంది. ఐ మీన్ లైక్ గ్యాప్ అనేది. సో, బెటర్ యూ కెన్ ప్రొవైడ్ 40 పిక్సెల్స్. సో, నేను 40 పిక్సెల్ ఇచ్చా. అండ్ ఇప్పుడు నువ్వేం చేయాలి? ఈ లింక్స్ లోపల ఉన్న ఒక లింక్ అంటే ఈ ఎలిమెంట్‌ని కూడా నువ్వు అడ్జస్ట్ చేసుకోవాలి. సో, దానివల్ల నేను ఆ లింక్‌కెళ్తున్నాను. ఆ లింక్‌కెళ్ళి డాట్ లింక్ అని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీనికి కూడా నేనేం చేస్తానంటే డిస్‌ప్లే ఫ్లెక్స్ అని చెప్తాను. ఎప్పుడైతే నువ్వు ఫ్లెక్స్ అని చెప్తావో టెక్స్ట్ అనేది ఐకాన్‌కి పక్కకెళ్ళిపోద్ది. ఐకాన్‌కి పక్కకెళ్ళిపోద్ది. ఇక్కడ చూడండి పక్కకెళ్ళిపోయింది. బట్ అది కిందకి రావాలంటే మనం ఏం చేస్తాము?
ఫ్లెక్స్ డైరెక్షన్ అనేది కాలమ్ చెప్తాము. అప్పుడు నాకేమవుతది కిందకొచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు నేను వీటికి గ్యాప్ అనేది ఇస్తాను. ఒక 5 పిక్సెల్ గ్యాప్ అనేది నేను ఇస్తున్నాను. అండ్ ఇక్కడ నాకేం కావాలన్నట్లయితే డేటా అనేది సెంటర్‌కి అడ్జస్ట్ అవ్వాలి. సో, దానికోసం నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే అలైన్ ఐటెమ్ అనేది సెంటర్ అని చెప్తున్నాను. సో, అప్పుడు నాకు ఆ టెక్స్ట్‌కి ఐకాన్ ఎగ్జాక్ట్‌గా మధ్యలోకొచ్చేస్తుంది. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా మధ్యలోకొచ్చింది చూడండి. రైట్? అండ్ ఇక్కడ మనం ఒక ఐకాన్ మిస్ చేసాము. ఓకే. ఇక్కడ దాకా ఆగిపోయాం. మనం ఇది కూడా తీసుకోవాలి యాక్చువల్ చెప్పాలంటే. సో, దానికోసం నువ్వేం జేయాలి? మళ్ళీ ఇక్కడ దీని లోపల ఇంకోటి తీసుకోవాలి. బట్ అది మీరు తర్వాత చేయండి. బట్ ఐ థింక్ మీకిది అర్థం అవుతుందనుకుంటున్నాను. సో, ఇక్కడ దాకా నేను చెప్తాను. ఓకే. లేదు అంటే నేను ప్రస్తుతానికి జస్ట్ ఒక ఏమంటారు? ఒకటి లింక్స్ లోపలే మీరు యాడ్ జేసుకోవచ్చు. లింక్స్ లోపల మీరు యాడ్ జేసుకోవచ్చు. ఈ లింక్స్ లోపల నేనేం జేస్తానంటే ప్రొఫైల్ అనేది ఉంది కదా! దాని తర్వాత లైక్ అదర్ అని చెప్పేసి ఒక డివ్ తీసుకుంటున్నాను. అదర్ అని చెప్పేసి ఒక డివ్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేనేం చేస్తా అంటే నా డేటా అనేది ఇచ్చేస్తాను అనమాట. లైక్ నాకు ఇక్కడ ఏవైతే ఉందో నా డేటా ఫర్ బిజినెస్ అని చెప్పేసి లైక్ ఇక్కడ నేను ఏం చేస్తా అంటే ఐకాన్ సర్చ్ చేయండి ఇక్కడ మోర్ అని లైక్ మోర్ అంటే ఇక్కడ మనకి డాట్స్ లాగా అలా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చూడండి ఇలాంటిది అన్నట్టు. బట్ అది మనకి ఎగ్జాక్ట్ గా కావాలంటే చెప్పాను కదా మీరు వేరే వేరే లైక్ ప్లాట్ఫామ్స్ ఇంకా ఉంటాయి ఐకాన్స్కి మీరు అవన్నీ సర్చ్ చేస్తే మీకు దొరికే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో, ప్రస్తుతానికైతే నేనిక్కడ ఒక ఐకాన్‌తో ఎళ్ళిపోతాను. లేదు అన్నట్లయితే ఇక్కడ చూడండి ఏదో సెట్ అయ్యేటట్టుంది. ఇది తీసుకుంటున్నాను ప్రెజెంట్ అయితే. ఒక ఇమేజ్ అడ్రెస్ అండ్ సేమ్ ఇక్కడ కూడా నేనేం చేస్తాను, మళ్ళీ ఇదంతా కలిపి ఒక పేరెంట్ అనుకోవాలి మనము. ఎందుకు అంటే మనము దాన్ని సెపరేట్‌గా ట్రీట్ చేద్దామని అనుకుంటున్నాము. నేను చేసేటట్టే మీరు చేయాలి అని రూల్ అయితే ఎక్కడా లేదు. లేదంటే నువ్వు సేమ్ ఇది ఎలానో దీన్ని కూడా నువ్వు అలానే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఈవెన్ దీన్ని కూడా నువ్వు అలానే కన్సిడర్ చేయొచ్చు. సెపరేట్‌గా నువ్వు తీసుకోవాల్సిన అవసరం లేదు. సరే నేను కూడా తీసుకోను. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఇది కూడా ఒక లింకే అనుకుంటాను. అండ్ దీనికి నేను లింక్ హైఫెన్ అని చెప్పేసి మోర్ అని చెప్పేసి ఒక క్లాస్ నేమ్ ఇచ్చుకుంటున్నాను. అండ్ దీని లోపల ఎలా అయితే మనం చేసామో సేమ్ అలానే ఇక్కడ కూడా నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను. అడ్రస్ ఇస్తాను. అండ్ దాని కిందకొచ్చేసి ఫర్ బిజినెస్ అని చెప్పేసి ఇచ్చేస్తాను. సేమ్ అలానే ఇక్కడ ఇదొకటి. లింక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ప్రీమియం అన్నమాట. ప్రీమియం అనేసి ఇలా పెడుతున్నాను. ట్రై ప్రీమియం. ఫర్ 0 అండ్ ఇక్కడ మనకి రూపీ సింబల్ కావాలి. రూపీ సింబల్. ఒకటి రూపీ సింబల్ మీరు కాపీ పేస్ట్ చేసి తెచ్చుకోవచ్చు ఇక్కడ నుంచి. బట్ మనకి ఐ మీన్ లైక్ కీబోర్డ్‌లో అయితే అలా ఉండదు కదా! మీరు విండోస్ ప్లస్ డాట్ అనేది క్లిక్ చేయండి. విండోస్, విండోస్ ప్లస్ డాట్. విండోస్ ప్లస్ డాట్. అలా క్లిక్ చేసినప్పుడు ఇలా మోడల్ ఒక పాపప్ రావడం జరుగుతది. అండ్ ఇక్కడ మీరు ఇక్కడ లైక్ సింబల్స్ అని ఉంది కదా! దాని మీద వెళ్ళండి. ఇక్కడ మీకు రూపీ సింబల్ అనేది ఉంటుంది. ఇలా మీరు తెచ్చుకోవచ్చు. Windows plus dot is the shortcut to get the symbols or emojis like that. ఓకే. అండ్ ఇక్కడ నేను లైక్ ప్రీమియం అనేది ఏమన్నా దొరుకుతదేమో చూద్దాము. ఐయామ్ నాట్ షూర్. విల్ వెయిట్. ఓకే. నేను ప్రస్తుతానికైతే ఇక్కడ ఒక లోగో తీసుకుంటాను. అయితే ఐల్ గో ఇన్ దిస్. డన్. అండ్ ఇప్పుడు ఒక్కసారి ఇలా అవుట్‌పుట్ చూడు. రిఫ్రెష్ చెయి. సో, ఇలా ఉంది.
దీన్ని ఇప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఓకే, ట్రై ప్రీమియం ఫర్ 0. అండ్ వీటికి విడ్త్ అనేది మనము అన్నిటిని కలిపేసాం కాబట్టి మనకు అలా వస్తుంది. అండ్ వీటికి మనం విడ్త్ అనేది తీసుకోవచ్చు ప్రత్యేకంగా. వాటికి మనం విడ్త్ అనేది తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఫస్ట్ గ్యాప్ తగ్గించేస్తాను. ఇందాక మనకి స్పేస్ ఎక్కువ ఉండేసరికి గ్యాప్ ఎక్కువ ఇచ్చాము. సో ఐఎమ్ గోయింగ్ టు రెడ్యూస్ ద గ్యాప్ ఫస్ట్. లైక్ ఆల్మోస్ట్ వీ గేవ్ 50 pixel or 40 pixel, I think so. In between the links, we have 40 pixel. I'm going to make it 20 pixel. Now you can see you'll get the space. See, space వచ్చేసింది. ఇందాకలేమో మీరు ఎక్కువ ఇచ్చారు గ్యాప్, అందుకే మొత్తం గ్యాప్ అనేది తీసేసుకుంది. ఇప్పుడేమో తక్కువ ఇచ్చాము అంతే. అండ్ సో అయ్యో, నెక్స్ట్ ఏముంది ఇంకా, ఈ యొక్క ఐకాన్ యొక్క చేంజ్ అవ్వాలంటే ఇది ఇమేజెస్ కాబట్టి చేంజ్ అవ్వదండి. లైక్ ఐకాన్స్ తీసుకుంటే మీకు చేంజ్ అవుతుంది, బట్ ఇక్కడ ఇమేజెస్ కాబట్టి చేంజ్ అవ్వదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఒక డివైడర్ లా ఉంది. సో దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ది స్పెషల్ లింక్ మోర్ ఎలిమెంట్. లింక్ మోర్ అనే ఈ యొక్క ఎలిమెంట్ నేను సెలెక్ట్ చేసుకొని దీనికి మాత్రమే నేను ఏం చేస్తాను అంటే బోర్డర్ ఇస్తాను. అది కూడా బోర్డర్ లెఫ్ట్ మాత్రమే నాకు కావాలి. అది కూడా ఎంత, 1 pixel కావాలి. సాలిడ్ అండ్ గ్రే కలర్ కావాలి. ఇప్పుడు చూడు నీకు వచ్చేసింది. అండ్ కొంచెం నేను ఏం చేస్తాను, దీనికి ప్యాడింగ్ ఇస్తాను. అది కూడా నాకు ఓన్లీ లెఫ్ట్ మాత్రమే కావాలి. సో డైరెక్ట్ గా లెఫ్ట్ ఇచ్చేసి ఓ 10 pixel ఇచ్చి ఇలా ఉంది. ఓకే, సో ఇది అనమాట. ఒకవేళ నీకు ఓపిక ఉంది అంటే సేమ్ ఎగ్జాక్ట్ ఇదే ఐకాన్ కావాలంటే నువ్వు వెతుకు తీసుకొచ్చి అండ్ హోవర్ చేసినప్పుడు ఆ కలర్ ఇవ్వచ్చు. ఒక నువ్వు ఫాంటాజం అనే ఐకాన్స్ ఉంటాయి. ఫాంటాజం ఇవి ఐకాన్స్ కాదు, యాక్చువల్గా ఇమేజెస్. ఆల్రెడీ మీకు చెప్పాను, ఫాంటాజం ఐకాన్స్ అని ఉంటాయి. ఒకవేళ మనం ఈ ఐకాన్స్ తెచ్చుకొని ఉంటే మనం కలర్ మనకి ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు. ఇక్కడ మనకి ఫాంటాజం ఐకాన్స్ ఉంటాయి. ఒకవేళ మీరు ఈ ఐకాన్స్ తెచ్చుకొని ఉంటే మీకు ఇష్టం వచ్చిన కలర్ ఇవ్వచ్చు. బట్ ఇప్పుడు మనం తెచ్చుకుంది ఇమేజెస్. ట్రై టు అండర్స్టాండ్. ఇమేజెస్ కి మనం ఆ కలర్ అనేది చేంజ్ చేయలేము. ఓకే, ఇక్కడ వెళ్ళి మీరు ఐకాన్స్ అనేది సర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చూసినట్లు మోర్ అనే ఒక ఐకాన్ నాకు కావాలి. బట్ ఇక్కడ మీరు చూసుకోవాలి, లైక్ కొన్ని కొన్ని ప్రీమియం అని ఉంటాయి, బట్ మీకు ప్రీమియం అనేవి రావు. ఓకే, మోర్ అండ్ ఎగ్జాక్ట్ ఇక్కడ ఉంది చూడండి, ఇది ఐకాన్ మనకు కావాలి. సో వీడు ఇది ఇక్కడ లేఅవుట్ అని పెట్టుకున్నాడు కదా, మనం కూడా లేఅవుట్ అని ఒకసారి ట్రై చేద్దాము. ఏమన్నా ఛాన్స్ ఉంటుందేమో. లేఅవుట్ కొంచెం కిందకు వచ్చేయండి, అలా స్క్రోల్ చేయండి. ఇది ఇక్కడ చూడండి కిందకు వస్తే ఉంది. ఇంకా కొంచెం కిందకు రండి, ఇంకా నెక్స్ట్ పేజెస్ ఉంది. లేదు అంటే 3 dots గ్రిడ్ అని చెప్పేసి అలా కూడా ట్రై చేయొచ్చు మీరు. 3 dots అనేసి కానీ ఇక్కడ చూడండి 3 dots అనగానే 3 dots అలా వచ్చింది. అండ్ ఇక్కడ గ్రిడ్ ఒకవేళ ఇక్కడ చూడండి ఇది కాదు, ఒకవేళ ఇక్కడ రిలేటెడ్ ఎక్కడైనా కనిపిస్తే చూడండి. సో గ్రిడ్ అని చెప్పండి, అప్పుడు గ్రిడ్ లేకపోతే ఓన్లీ గ్రిడ్ అని చెప్తాం. గివ్ మీ సెకండ్. ఇక్కడ చూడండి గ్రిడ్ అని చెప్తే వచ్చింది మనకి. జస్ట్ గివ్ మీ సెకండ్.
ఓకే. సో ఇక్కడ ఈ ఫాంట్ అవసరం ఐకాన్స్ ఒకవేళ మీరు తీసుకుంటే మీరు కలర్ ఏది కావాలంటే అది ఇవ్వచ్చు. మీ ఇష్టం. మీకు ఏ కలర్ కావాలంటే అది. బట్ ఇక్కడ చూడండి ప్రో అని ఇలా ఉంది కదా! బట్ ప్రో అని ఉంటే మనం తీసుకోలేము. ఫ్రీ ఉంటేనే మనం తీసుకోగలుగుతాము. సో ఇక్కడ మీరు ఇక్కడ ఫ్రీ అని మీద ఫిల్టర్ చేయండి ఒకసారి. సో దాన్ని బట్టి మీకు ఫ్రీ ఉన్నాయి మీకు వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు ఏమన్నా కావాలంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో లేదంటే ఇదే 2 సార్లు రిపీట్ చేసుకుంటే మనకు అదే వచ్చేస్తది. అలా. బట్ ఇది యూజ్ చేయాలంటే మనం డైరెక్ట్‌గా యూజ్ చేయలేము. ప్రాసెస్ ఉంటుంది. అది మీరు చేయాలి. అప్పుడే మీరు అది తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటది. ఓకే. సో ఇదనమాట. అంటే ఇక్కడ నేను మీకు చెప్పాలనుకుంటుంది ఏంటి అన్నట్లయితే, ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనం సేమ్ లేఅవుట్ డిజైన్ చేసేసాం. అంటే లైక్ ఇక్కడ ఏదైతే లేఅవుట్ ఉందో అదే లేఅవుట్ మనం డిజైన్ చేసాం. అండ్ అది పక్కన పెడితే ఇక్కడ నెక్స్ట్ ఇదంతా గ్రిడ్ అనమాట. లైక్ 1 అని చెప్పి, 2 అని చెప్పి, 3 అని చెప్పి. ఒకసారి నేను ఏం చేస్తా అంటే జస్ట్ ఆ లేఅవుట్ మాత్రం డిజైన్ చేస్తాను. దీని కింద అంటే లైక్ నావ్ బార్ కింద మెయిన్ హైటమ్ లేఅవుట్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాను. అండ్ దీని లోపల నాకు 3 ఎలిమెంట్స్ ఉంటాయి. లైక్ అసైడ్ అంటే సైడ్ బార్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉన్నదనమాట. లెఫ్ట్ కంటెంట్ అని నేను ప్రెజెంట్ ఇక్కడ ఇలా చెప్పుకుంటున్నాను. ఫీడ్ అంటే మెయిన్ కంటెంట్ అంటే మిడిల్ ఏదైతే ఉందో అది. రైట్ బార్. రైట్ కంటెంట్ అనమాట. సో ఇది. ఇప్పుడు ఈ యొక్క లేఅవుట్ ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ హైఫెన్ లేఅవుట్ తీసుకుంటున్నాను. అండ్ దానికన్నా ముందు మీరు ఎన్ని రోస్ కావాలి, ఎన్ని కాలమ్స్ కావాలి, అట్లీస్ట్ అంటే లైక్ ఏమంటాము వీటికి మీరు క్లారిటీ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ నా లేఅవుట్ ఎలా అంటే ఇదంతా నేను ఎలా డిజైన్ చేసుకుంటానంటే ఇది చూడండి ఈ స్క్రోల్ అయ్యేది ఉంది కదా ఈ స్క్రోల్ అయ్యేదంతా కలిపి ఒకటి అనమాట ఒక సెక్షన్ అనమాట అది స్క్రోల్ అవుతానే పోతుంది. ఇక్కడ నాకు మాక్సిమం ఎంత 1 ఒకసారి అర్థం చేసుకోండి. ఇది ఒక ఎలిమెంట్ ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ 2 ఇది ఇక్కడ దాకా ఏదైతే ఉందో ఇది ఒక ఎలిమెంట్ లేదంటే ఒక పని చేయొచ్చు ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ దీని లోపల మళ్ళీ నేను క్రియేట్ చేసుకుంటా ఇదంతా కలిపి ఒక ఎలిమెంట్ దాని లోపల క్రియేట్ చేసుకుంటా ఇదంతా అంటే లైక్ మొత్తం 4 ఎలిమెంట్స్ లెఫ్ట్ రైట్ మిడిల్లో 2 అందులో టాప్ దీన్ని ఒకటి ఇదంతా కలిపి ఒకటి చెప్తాం ఎలా అనేది. సో ఇక్కడ లెఫ్ట్ అండ్ దాని తర్వాత మెయిన్ ఫీడ్ బట్ దానికన్నా ముందు మనకి ఏం కావాలి అన్నట్లయితే ఇది ఈ ఎలిమెంట్ ఏదైతే ఉందో ఇది అంటే 1 2 దాని తర్వాత నెక్స్ట్ ఇది 3 అండ్ ఇది 4. ఓకే. సో లెఫ్ట్ ఓకే మెయిన్ కంటెంట్ కన్నా ముందు అంటే రెండోది మనకి ఇక్కడ ఏంటి అన్నట్లయితే హెడ్ సెక్షన్ అని చెప్తున్నాను నేను ఇక్కడ హెడ్ సెక్షన్ అని చెప్పాను. అండ్ ఇక్కడ మీరు ఏం చేయాలి అన్నట్లయితే దీనికి నేను మెయిన్ లేఅవుట్కి డిస్ప్లే గ్రిడ్ అని చెప్తాను. ఓకే. అండ్ ఇక్కడ గ్రిడ్ టెంప్లెట్ కాలమ్స్ వచ్చేసి ఫస్ట్ నాకు ఫర్ ఎగ్జాంపుల్ 20% కావాలి. నెక్స్ట్ వచ్చేసి నాకు 60% కావాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు మళ్ళీ 20% కావాలి. ఓకే. అండ్ ఇక్కడ మీరు బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమి ఇవ్వకపోతే మీకు ఏం అర్థం కాదు అది. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఆ సైడ్కి background color some disk and I'm going to provide padding 50. Same head section background color for example black text color white. ఓకే. అండ్ దీనికి కూడా ప్యాడింగ్ ఎందుకు ప్యాడింగ్ ఇస్తున్నా అంటే మళ్ళీ మనకు హైట్ కనపడదు సో దానివల్ల నేను ప్యాడింగ్ 50 పిక్సెల్ ఇచ్చేస్తున్నాను.
అండ్ సేమ్ అలానే ఫీడ్ అండ్ రైట్ కంటెంట్ కి. సో ఫీడ్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌన్ ఇస్తున్నా. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి వైట్ ఇస్తున్నా. ఇన్నిసార్లు ఒకవేళ వైట్ కామన్ ఉందన్నప్పుడు నువ్వు పేరెంట్ కి మెయిన్ లేఅవుట్ అని చెప్తే ఆటోమేటిక్ గా దాని లోపల ఉన్న చిల్డ్రన్ కూడా వైట్ కలరే వస్తుంది. అండ్ దాని తర్వాత రైట్ బార్, దీనికి ఒక డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఇస్తాను. అండ్ దీనికి బ్లూ వైలెట్ చెప్తాను. అండ్ టెక్స్ట్ కలర్ వచ్చేసి ఇలా చెప్పేస్తున్నాను. అండ్ ఇక్కడ యాడింగ్ నాకు ఇక్కడ కావాలి, ఇక్కడ కావాలి. సో ఇప్పుడు నాకు 3 కాలమ్స్ అనేది జనరేట్ అవుతుంది. 1 2 3 4 ఉన్నాయి ఎలిమెంట్స్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే లెఫ్ట్ సైడ్ ఉంది, హెడ్ సెక్షన్ బాగానే ఉంది. మెయిన్ కంటెంట్ మనకి ఎక్కడికి రావాలి, యాక్చువల్గా కిందకి రావాలి. అండ్ రైట్ కంటెంట్ అనేది ఏమో మనకి అవతలకి వెళ్ళాలి. సో దానికోసం నేను ఏం చేయాలి, ఇక్కడ లెఫ్ట్ సెక్షన్ నేను కిందకి, అంటే లైక్ ఇప్పుడు మనకి ఇక్కడ గ్రిడ్ కాలమ్స్ అనేది ఏదైతే ఉందో, గ్రిడ్ రో అనేది, ఇక్కడ గ్రిడ్ రో అనేది నేను 2 rows గా తీసుకుంటున్నా. ఎన్ని 2 rows గా, ఒకటి ఫస్ట్ రో అంటే పైన ఉన్నారు, అండ్ ఇంకొకటి కింద ఉన్నారు. సో ఇప్పుడు దానికోసం నేను ఏం చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ రో వచ్చేసి నాకు ఒక 300 పిక్సెల్ కావాలని చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ దంతా ఆటో అని చెప్తున్నాను. లేదన్నట్లయితే మీకు అర్థం అవడానికి ఒక 500 పిక్సెల్ అనేది నేను చెప్తున్నాను. అంటే ఫస్ట్ రో అనేది 300 పిక్సెల్, సెకండ్ రో మాత్రం కొంచెం ఎక్కువ వచ్చేస్తుంది అనమాట. ఓకే. అండ్ ఇప్పుడు ఇది ఈవెన్ హెడ్ సెక్షన్ కూడా మనకి 300 పిక్సెల్ వస్తుంది, ఎందుకంటే ఫస్ట్ రోలో ఉంటుంది కాబట్టి. లేదు మీకు అంత అవసరం లేదు అంటే ఒక 100 పిక్సెల్ పెట్టుకుంటానంటే 100 పిక్సెల్ మీరు పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ అసైడ్ అని ఈ యొక్క ఎలిమెంట్ కి నేను స్టైల్ అప్లై చేస్తాను. ఏమని, గ్రిడ్ హైఫెన్ రో అని చెప్పేసి, గ్రిడ్ హైఫెన్ రో అని చెప్పేసి. ఇక్కడ రోలో నేను ఏం చేస్తాను అంటే, మొత్తం మనకి 2 కాలమ్స్ అంటే 3 లైన్స్ ఉంటాయి. సో 1/3 అంటే మొత్తం నువ్వే తీసుకో అని చెప్పేసి. అప్పుడు నాకు ఏమవుతుంది, ఇక్కడ మొత్తం లెఫ్ట్ అంతా ఇదంతా ఇదే తీసేసుకుంది. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే హెడ్ సెక్షన్ బాగానే ఉంది, అండ్ ఇక్కడ మెయిన్ కంటెంట్ ఉంది, అండ్ రైట్ సెక్షన్ మేబీ మనం మిస్ అనేది చేసాము, లేక రైట్ అనేది మనము పైన ఇచ్చేయాలి. ఇది మనం పైన ఇచ్చేయాలి. ఓకే. సో ఇప్పుడు మనకి ఇది కరెక్ట్ అనమాట. అండ్ ఇప్పుడు రైట్ కంటెంట్ ఏదైతే ఉందో ఈ యొక్క రైట్ బార్ దీన్ని తీసుకొని, ఆల్రెడీ ఉన్నట్టుంది కదా, గ్రిడ్ రో వచ్చేసి 1/3 అని చెప్పేస్తాను. రైట్ బార్ 1/3 రో 1/3 ఇంకెక్కడ పోయింది, ఎక్కడో మిస్ అవుతున్నాము, ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాము. ఇక్కడ దాకా బాగానే ఉంది. లెఫ్ట్ అంటే ఇది మేబీ మనం ఇందాక ఇచ్చిందే కరెక్టా, సరే ఒక్కసారి మళ్ళీ మనం ఇది కింద ఇచ్చేసి ఒక్కసారి చూద్దాము. అంటే ఇందాక మనం యాక్చువల్ క్యాలిక్యులేట్ చేసే ఇచ్చాము. ఇక్కడ ఒకసారి మళ్ళీ గ్రిడ్ హైఫెన్ రో 1/3 అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాను. ఒకసారి చెక్ చేద్దాము, స్టిల్ సేమ్ అలానే వస్తుంది. సో లేకపోతే మనమే రాంగ్ తీసుకున్నాము. ఒకసారి ఇక్కడ వెళ్దాము. ఇదంతా మనం ఫస్ట్ 3 కాలమ్స్ 1 2 3 అండ్ రోస్ ఎన్ని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సార్ 3 ఐ మీన్ సింగిల్ రోనే తీసుకుందాము. లేదు అంటే సింపుల్ చెప్పాలి అంటే సింగిల్ రోనే తీసుకుందాము. ఎందుకు అంటున్నా అంటే, అలా ఈ ఫీడ్ అనేది అంటే లైక్ హెడ్ సెక్షన్ అనేది ఏదైతే ఉందో ఈ హెడ్ సెక్షన్ అనేది దీని లోపల పెట్టేస్తాను. హెడ్ సెక్షన్ దాని లోపల పెట్టేశాను. అండ్ ఇప్పుడు ఈ యొక్క హెడ్ సెక్షన్ ఏదైతే ఉందో, సో దానికి నేను సపరేట్గా బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చాను, ప్యాడింగ్ ఇచ్చాను. ఓకే, అక్కడ దాకా బాగానే ఉంది. ఒకసారి ఇక్కడ వెళ్ళి చూద్దాము.
సో ఇంకేమన్నా మనం మిస్ చేసాము గ్రిడ్ టెంప్లెట్ అసలు రోస్ అనేది మనకు వద్దు తీసేయండి ఓన్లీ ఎన్ని కాలమ్స్ కావాలనేది రో అనేది అంతా మన ఇదంతా ఒకటే రో అనుకున్నాము దాని లోపల అంటే ఈ కంటెంట్ లోపల మనకి డేటా అంతా వస్తూ ఉంటుంది అండ్ అది మనకి లోడ్ అవుతూ ఉంటుంది అన్నట్టు సో ఇప్పుడు చూడండి ఒకసారి రిఫ్రెష్ చేసి ఓకే సో ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ రైట్ ఒక్కసారి లెఫ్ట్ రైట్ మెయిన్ రైట్ ఇక్కడ ఏమైంది మిస్టేక్ మళ్ళీ గ్రిడ్ టెంప్లెట్ ఇందాక మనం గ్రిడ్ రో అని చెప్పాం కదా ఇది అసలు ఛాన్సే లేదు మనకి గ్రిడ్ రో అనేది ఎక్కడ ఉండకూడదు ఎందుకంటే మనకు ఒకటే రో ఉంది కాబట్టి దెర్ ఈస్ నో ఛాన్స్ టు స్పాన్ ద రో అంటే లైక్ రోస్ ను మర్జ్ చేయడానికి పాసిబిలిటీ లేదు ఎందుకంటే ఒకటే కాబట్టి ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసింది వస్తుంది అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అన్నట్లయితే లేఅవుట్ కి హైట్ చెప్పేస్తాను మెయిన్ లేఅవుట్ కి హైట్ 100 VH చెప్తున్నాను ప్రెసెంట్ 100 VH నేను ప్రెసెంట్ చెప్పాను సో ఇప్పుడు ఇక్కడ నీకు ఏమవుతుంది అన్నట్లయితే నేను ప్యాడింగ్ తీసేస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడింగ్ నాకు టాప్ 20 పిక్సెల్ చాలు లెఫ్ట్ రైట్ మాత్రం అంత కావాలి సో ఇప్పుడు నాకు ఇదంతా హెడ్ సెక్షన్ అయిపోతుంది ఇదంతా రైట్ సెక్షన్ ఇదంతా లెఫ్ట్ సెక్షన్ ఇప్పుడు నువ్వేం చేయొచ్చు మళ్ళీ లెఫ్ట్ సెక్షన్ లోపల నువ్వు మళ్ళీ కార్డ్స్ అనేది డిజైన్ చేసుకోవచ్చు లైక్ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ వన్ కార్డ్ ఓకే అండ్ ఈ కార్డ్కి మనం ఆల్రెడీ నేను స్టైల్స్ అప్లై చేసినట్టున్నాం కదా సో అక్కడ నుంచి ఏమన్నా ఫాస్ట్గా అయిపోతుంది అని చెప్పేసి అంతే సరే మళ్ళీ ఇప్పుడు దానికోసం ఎందుకు వెళ్ళడము కార్డుకి నేను విడితేమో దాని పేరెంట్కి ఏదైతే ఉందో దాన్ని మొత్తం ఇచ్చేస్తున్నాను 100% అంటే పేరెంట్ విడ్త్ ఎంత అయితే ఉందో ఇది కూడా అంతా తీసుకోమని హైట్ మాత్రం నేను చెప్తున్నాను ఇక్కడ హైట్ వచ్చేసి ఒక 300 పిక్సెల్ తీసుకోమని చెప్తున్నాను అండ్ దీనికి ప్రస్తుతానికి మీకు కనపడాలి అని చెప్పేసి ఇన్స్టెడ్ ఆఫ్ బోర్డర్ ఐ ప్రొవైడ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఆల్రెడీ మనకి లెఫ్ట్ లో ప్లెయిన్ ఉంది అంటే లైక్ బిస్క్ ఇది ఉంది కాబట్టి నేను బ్లాక్ ఇస్తున్నాను అండ్ ఇప్పుడు వెళ్ళి చూడండి ఇక్కడ మీకు ఒక అంటే లైక్ ఒక బాక్స్ అంటే ఒక కార్డ్ క్రియేట్ అయిపోద్ది ఇలాంటి కార్డ్స్ నేను 10 క్రియేట్ చేసుకుంటా నా రిక్వైర్మెంట్ బట్టి అండ్ ఇక్కడ జస్ట్ కార్డ్ టు కార్డ్ నాకు మార్జిన్ కావాలంటే స్పేస్ అనేది కావాలి లేకపోతే మీకు అంతా ఏదో ఒక లైన్ లాగా వచ్చేస్తుంది కావాలంటే చూడండి అంతా కలిపి ఇలా వచ్చేస్తుంది లైన్ లాగా బట్ అలా కాదు మీకు కనపడాలి కాబట్టి నేను టాప్ బాటమ్ మాత్రమే ఇస్తున్నాను ఒక 20 పిక్సెల్ ఇస్తున్నాను లెఫ్ట్ రైట్ నాకు 0 పిక్సెల్ ఏమొద్దు ఇవన్నీ కార్డ్స్ అన్నమాట అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇక్కడ లోడ్ అవుతుందో ఇది ఒక కార్డ్ ఇదంతా మనం మళ్ళీ డిజైన్ చేసుకోవాలి ఇదంతా డిజైన్ చేసుకోవాలి సో నీకు ఎన్ని కావాలో అని తీసుకో ఓకే అండ్ సేమ్ అలానే ఇది కూడా అండ్ సేమ్ అలానే ఇక్కడ నువ్వేం చేస్తావు కింద ఫీడ్ ఇస్తావు అంటే లైక్ ఇది సైడ్ కదా ఇది క్లోజ్ చేయి అంటే ఇది హెడ్ సెక్షన్ కదా హెడ్ సెక్షన్ పక్కన పెట్టి ఇది మెయిన్ కంటెంట్ కదా సో ఇక్కడ నేను పోస్ట్ అని చెప్పేసి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాను దిస్ ఈస్ ఆఫ్ ది పోస్ట్ అని చెప్పేసి ఇస్తున్నాను అండ్ ఇక్కడ నేను ఏం చేస్తాను పోస్ట్ కూడా సేమ్ స్టైల్ ఇచ్చేస్తాను విడ్త్ 100% తీసుకో అంటే పేరెంట్ ఉన్నదంతా నువ్వు తీసుకో అండ్ ఆల్రెడీ ప్యాడింగ్ ఉంది కాబట్టి మనకు 50 పిక్సెల్ లెఫ్ట్ రైట్ పోతుంది అండ్ అది కాకుండా మిగతాదంతా తీసేసుకుంటుంది అండ్ హైట్ ఈ హైట్ వచ్చేసి ఒక 400 పిక్సెల్ తీసుకో అండ్ ఇక్కడ నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా కావాలంటే బ్యాక్గ్రౌండ్ కలర్ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏదో కలర్ ఉందో కలర్ ఇచ్చేస్తాను ఇప్పుడు చూడు ఇలా వచ్చేసింది అండ్ దీనికి ఒకవేళ పైన గ్యాప్ ఏమైనా కావాలి అంటే యాక్చువల్గా నువ్వు ఈ ఫీడ్ అనే ఎలిమెంట్కి నువ్వు చెప్పొచ్చు ఏమని ఆల్రెడీ ఫీడ్ అనే దానికి మన స్టైల్ ఇక్కడ చెప్పాం కదా సో డిస్ప్లే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ డిస్ప్లే ఫ్లెక్స్ ఇక్కడ ఏంటి నాకు కాలంలో కావాలి కదా ఫ్లెక్స్ డైరెక్షన్ కాలం అండ్ ఇక్కడ నువ్వు ఏం చెప్పొచ్చు కొంచెం గ్యాప్ చెప్పు ఎందుకంటే దగ్గర వస్తుంది కదా గ్యాప్ ఒక 20 పిక్సెల్ చెప్పు ఇప్పుడు నీకు ఏమైతే చూడు సేమ్ అలానే వస్తుంది కొంచెం కిందకు వచ్చేస్తుంది అంతే సింపుల్ ఇలాంటి ఫీడ్స్ నా దగ్గర చాలా ఉన్నాయి
ఐ మీన్ పోస్ట్లు లింక్డ్ఇన్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ యూజ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడ నువ్వు ఏం చేస్తావు, ఒక పోస్ట్ అనేది నువ్వు డిజైన్ చేసుకుంటావు, అంటే దాని లోపల నీకు ఏం కావాలో ఆ కంటెంట్ నువ్వు డిజైన్ చేసుకుంటావు అంతే. సేమ్ అలానే రైట్ సైడ్ కూడా చేసుకుంటావు, అదే కదా, అక్కడ ఉంది అదే, ఇక్కడ ఉంది అదే, అంతకుమించి పెద్ద ఏం లేదు. ట్రై టు అండర్స్టాండ్, మనం 1 hour లోనే ఇంత చేసాము, బట్ అదే నువ్వు ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నావు అన్నప్పుడు యూ కెన్ అచీవ్ ఎగ్జాక్ట్లీ నీకు ఎలా కావాలో అలా నువ్వు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు రిమూవ్ దిస్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ద ఎంటైర్ లేఅవుట్. ఓకే, ఎంటైర్ లేఅవుట్ తీయడానికి అవ్వదు కదా, సో జస్ట్ ఐ మీన్ మనం ఇవ్వలేదు కాబట్టి సైడ్కి మాత్రం తీస్తున్నాను. హెడ్ సెక్షన్ ఉంచుతున్నాను మనకు కనపడాలి కాబట్టి, అండ్ ఫీడ్కి తీసేస్తున్నాను, అండ్ ఇది పోవాలి కాబట్టి ఇలా, ఇది అంటే కొంచెం నీకు ఆ ఫీల్ రావాలని చెప్పేసి అంతే. అండ్ ఇక్కడ కూడా నువ్వు రైట్ దాంట్లో కూడా మన పోస్ట్లు ఇచ్చేసి ఉంటే బాగుంటుంది. ఐఎమ్ రైట్ కార్డ్ అని చెప్పేసి నేను ఇస్తున్నాను, కాపీ. కార్డ్ అనే స్టైల్ క్లాస్ నేమ్ ఉంది కాబట్టి అందరికి ఈ స్టైల్స్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా వచ్చేస్తుంది, రైట్. ఇప్పుడు వెళ్ళి ఈ కలర్ కూడా మీరు తీసేసుకోవచ్చు. సేనా ఇది ఎంతసేపు అండి, ఇక్కడ మీకు కనిపించేది అంతా ఈజీగా డిజైన్ చేయొచ్చు. ఐ మీన్ యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ దిస్ కంప్లీట్ లేఅవుట్. ఐ మీన్ ఇక్కడ ల్యాండింగ్ పేజ్ మీకు ఏదైతే కనిపిస్తుంది అంతా నువ్వు ఒక రోజులో చేసేయచ్చు, ఒక రోజులో. పెద్ద ఇష్యూ ఏం కాదు. ఐ మీన్ ఒక 1.5 hour మనం ఇంత చేసినప్పుడు ఒక 1 day మనం ప్రాపర్గా కూర్చుంటే అది చేయలేమా? ఈజీగా చేయొచ్చు, ఈజీగా అంటే ఈజీగా చేయొచ్చు. ఐఎమ్ ప్రామిసింగ్ యూ. సిఎస్ఎస్ మనకు సగమే అయిపోయింది, సగం అయిపోతేనే ఇంత వచ్చింది. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఆల్మోస్ట్ మీకు తెలిసిన ప్రాపర్టీసే ఇక్కడ ఉన్నాయి, మీకు తెలియనివి ఏది నేను యూజ్ చేయలేదు. ఇక్కడ ఏమైనా యూజ్ చేస్తే మీరు చెప్పండి, మీకు తెలియని అంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను ఏది యూజ్ చేయలేదు, ఏమైనా యూజ్ చేస్తే మీరు చెప్పొచ్చు. సో అలా సి